This video is brought to you by Law Excellence IAS Academy. ఈ దళితుల ఊచకోతలో జరిగినప్పుడు సిఐడి టేకప్ చేసిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏ విధంగా ఉండేది? ఆ రోజుల్లో అంటరానితనం చాలా టూ మచ్గా ఉండేది. మీరు ఉన్న ఊర్లో కూడా 2 గ్లాసుల వ్యవస్థ ఉండేది కదా అప్పుడు? తట్టు వేసి నన్ను వేరే కూర్చుని పెట్టేవాళ్ళు. స్కూల్లో పగలంతా పశువులు గాయాల, మరి రాత్రిలో నాకు ఆయన దూరం ఉండి కట్టితో కొట్టేవాడు. ముట్టకుండే ఏంటి వీడితో నాలెడ్జ్ ఏంటి, మరి వాళ్ళ ఇంటికి నన్ను రానియారు కదా సార్, మళ్ళీ ఇట్లా రాత్రిలో వచ్చి కడిగేసి అట్లా ఇట్లా అని చెప్పాడు. రేడియోలో వార్తలు విని వెళ్ళాను సార్. అప్పుడు డబ్బులు లేవు. 5 రూపాయలతోని ఒక సంచి జొన్నలు అమ్ముకుంటే మా అమ్మ 5 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయలు ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తే ఎవడరా నా అపాయింట్ చేసింది అని తిట్టేశాడు. ఏంది ఇదంటే ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ వచ్చిన. నా లాంగ్వేజ్ తేడా వచ్చింది. తేడా వస్తే పొలరించి రోడ్డు మీద కొట్టారు. ఓకే, ఫస్ట్లో మీరు చిలకలగూడలో ఉండి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ప్రజలకి పోలీసుల పట్ల ఎలా ఉండేది? రెస్పెక్ట్ ఉండేది లేదు? నో సార్, నో రెస్పెక్ట్ అట్ ఆల్. ఉండేది కాదు. పోలీస్ స్టేషన్లకు ఆడవాళ్ళు రానికనే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో కాబట్టి అరాచకాలు ఎక్కువ ఉండేవి. వాళ్ళు చేసిన అరాచకాలు మీకు ఏమైనా గుర్తున్నాయి? ఒకటి, పోలీస్ స్టేషన్ రూములనే ఆమె అన్నీ జరిగిపోయినాయి. మీరు ఎప్పుడు దౌర్జన్యం చేయలేదా సర్వీస్? నాకు కొత్తగా తెలుసు, అది కూడా చెప్తాను. బూట్లు చూడవాల, సాకలికి వెయ్యాలి, బట్టలు కూరగాయలు తీసుకురావాలి, పిల్లగాన్ని మళ్ళీ స్కూల్కి పోవాలి, తేవాలి, అదే డ్యూటీ. కానిస్టేబుల్గా మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మీ పై అధికారి యొక్క బూట్లు పాలిష్ చేయడం, వాళ్ళ ఇంట్లో బోర్డింగ్ చేయడం అనేది మీకు బాధ అనిపించలేదా? ఆ రోజుల్లో నడవదు. రిమార్క్ రాస్తారు, సస్పెండ్ చేసేస్తారు. ఆఫీసర్ ఇంట్లో బూట్లు పాలిష్ చేయడం చేయడం నేను చేశాను అంటున్నా. బూట్లు ఇంకా వీళ్ళు విచ్చలవిడిగా పోలీసు వాళ్ళు తాగుతున్నారు. పిల్లని చంపారు. చంపితే వాళ్ళని పోలీసులు నమ్ముతలేరు, రాణిస్తలేరు. అప్పుడు జీపుల్లారెడ్డి ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పని మేడ్ సర్వెంట్ పిల్లోడు. ఏమి వాళ్ళకి అనుమానం వచ్చిందో కుర్రోడు మీద, సిగరెట్లతోని అంతా ఒళ్ళంతా కాల్చారు. కాలిస్తే ఆ బాధలకు 2-3 దినాలకు చనిపోయారు. అది సిబిసిఐడికి వచ్చేసింది. అర్జెన్స్ అంటే పట్టి ఉంటలేరు వీళ్ళంతా. ఆ అమ్మాయి అక్కడ నీళ్ళకు పోయింది, మాదిగొల్ల కుంటకి నీళ్ళ పోతే వీళ్ళు ఏమో ఈ కమ్ముళ్ళ పిల్లలు. ఆమె అన్నది, ఏమయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మలినం చేస్తున్నారు, మేము తాగుతాంగా, మేము మనుషులం కాదా అని ఆమె అన్నది. వీళ్ళ మొగలు వాళ్ళ ఇంటి వచ్చిన తర్వాత ఇట్లా కొట్టినరు ఆమె. సిఐడిలో మీకు ఇన్స్పెక్టర్కి ప్రమోషన్ వచ్చింది. వీళ్ళు నేను ఎస్సీ క్యాండిడేట్ను, నేను ఎవరిని నేను అనుకుంటున్నా మంచిగా ఉన్నాయని నా సర్వీస్ అంతా కండెమ్ చేశారు. సిఐడి అనగానే పనిష్మెంట్ వాళ్ళు వస్తారనేది అప్పుడు వార్త ఉండదు, వాస్తవం? వాస్తవం. ఈ ఇన్సిడెంట్లన్నీ టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయండి. మొత్తం అర్జెన్స్ మీద ఆల్మోస్ట్ ఆల్ 100% టీడీపీ రిజంలోనే జరిగింది. అప్పుడు వీళ్ళందరూ నన్ను సంపన్నిక తయారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లోకి వచ్చి డిఎస్పీగా రిటైర్ అయిన గ్రేట్ ఆఫీసర్, పేరు బంటు రాములు, రిటైర్డ్ డిఎస్పీ సిఐడి కంబైన్డ్ ఏపీ. డిఎస్పీగా రాములుగా రిటైర్ అయిన టైంలో సుదీర్ఘకాలం పనిచేశారు. సిఐడిలో పనిచేస్తున్న టైంలో ఆయన చాలా కాంట్రవర్సీ కేసులతో పాటు కాన్స్పరసీ కేసులు ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ముఖ్యంగా కారంచేడులో ఊచకోత, వదిరికుప్పం, దాంతోపాటు చేగుంటతో పాటు నీరుకొంట, ఇటువంటి కేసుల్లో సిఐడి ఎక్కువగా టేకప్ చేసేది. ఎందుకంటే దళితులు ఊచకోత అన్నది అప్పట్లో చాలా విపరీతంగా జరుగుతుండేది. ఆ కేసుల్లో మూలాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా పరారులో ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడంలో రాములు గారు దిట్ట అంటూ సిఐడి వాళ్ళు నమ్మి, సిఐడి ఆఫీసర్స్ అందరూ కూడా ఇటువంటి కేసులన్నీ కూడా రాములు గారికి ఇచ్చేవారు. ఈ 4 కేసులతో పాటు రాములు గారు తన సర్వీసులు లా అండ్ ఆర్డర్లో ఎలాంటి కేసులు చేశారతో పాటు 1969లో డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటికీ ఆయన 2006లో రిటైర్ అయ్యే సమయానికి పోలీస్ విభాగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ప్రజలకి పోలీసుల మీద గౌరవం పెరిగిందా తగ్గిందా అనే విషయాల్ని రాములు గారు తెలుసుకుందాం. రాములు గారు నమస్తే. నమస్తే. బి రాములు గారు 1969లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు
అప్పుడు నిక్కర్లు అనుకుంటా, పోలీసులు నిక్కర్లు, పట్టీలు పట్టి, క్యాపు, చేతులు లాఠీ, రెడ్ కలర్ క్యాపు, రెడ్ కలర్ క్యాపు, చేతులు లాఠీ. ఆ స్టైల్లో మీరు వచ్చారు లోపలికి డిపార్ట్మెంట్లోకి. అవును సార్. మీరు రిటైర్ అయ్యేసరికి లాఠీ లేదు, మామూలు యూనిఫామ్లు, అంతా అంటే పబ్లిక్ కాలానికి అనుగుణంగా పోలీస్ మార్పులతో వచ్చింది. నిక్కర్లు వేసుకున్న సమయంలోకి డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీసుల మీద ప్రజలకు ఎలాంటి గౌరవం ఉండేది? పోలీస్ అంటే ప్రజలు రెస్పెక్ట్ ఇవ్వడం కాకుండా ఒక భయంతో పాటు ఉన్న పోలీసులు చూశారు మీరు అప్పుడు ప్రజల్ని. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళడానికే భయపడే ప్రజలు చూశారు. పోలీస్ స్టేషన్ రావడానికి అదొక సిగ్గుగా, నామోషిగా అనుకునే ప్రజలు చూశారు. ఏది జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్తే పని అవుతుంది అని భావించే ప్రజలు చూశారు. లేదు పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగితేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, చిన్న చిన్న కుటుంబ తగాదాలు అయితే కుల పంచాయతీలోనూ ఇంట్లో పెద్దవాళ్ళతోనే అక్కడికక్కడ సామరస్యపూర్వకంగా పరిష్కరించే సొసైటీని చూశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు అప్పట్లో పేర్లు పెట్టకుండా బూతులతో మాట్లాడే కానిస్టేబుల్ చూశారు. అంతేకాకుండా ఆఫీసర్లు కూడా పేర్లు పెట్టకుండా నెంబర్ ప్రకారమే పిలిచే టైంలో వచ్చారు. తర్వాత కాలానికి అనుగుణంగా మారి పేర్లు పెట్టి పిలిచే ఆఫీసర్లు వచ్చారు. తర్వాత కానిస్టేబుల్ను కూడా ఆఫీసర్ అని సంబోధించే సొసైటీలో చూశారు. అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు జరిగాయి? అన్నిటికన్నా ఇంపార్టెంట్, సిఐడిలో మీరు ఎక్కువగా కారం చెడు ఇష్యూ కానీ, నీరుకొండ విషయంలో కానీ, బదిరికుప్పం, చేయకుంట ఈ దళితుల ఊచకోతలో జరిగినప్పుడు సిఐడి టేకప్ చేసిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏ విధంగా ఉండేది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాములు గారి కుటుంబ నేపథ్యం, రాములు గారు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు బ్రీఫ్గా చెప్పండి. నేను బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. అంటే మాకు ఎలాంటి ఆధారాలు లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడే మా ఫాదర్ చనిపోయాడు. మా అమ్మ కూలినాలు చేసి నన్ను నడుపుతూ ఉండేది. ఆ రోజుల్లో మా ఊళ్ళో ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా చదివిన వాళ్ళు లేరు. కడుమూరు విలేజ్, కడుమూరు వికారాబాద్ డిస్ట్రిక్ట్, పూరూరు మండల్. అప్పుడు పరిగి మండల్ అనేది ఉండేది, తాలూకు ఉండేది. ఆ రోజుల్లో మా ఊరు పక్కన మా రిలేషన్లో ఒక అతని చదువుకునేవాడు. ఆ చదువుకునేటప్పుడు మా నాయన కూడా కావల్కారు, బంటోళ్ళు అంటారు ఇక్కడ తెలంగాణలో. మా డాడీకి ఏముండేదంటే నా కొడుకును కూడా చదివిపియాలి, అమీన్ సాబుని చేయాలనేటటువంటి తత్వం ఆయన అందరికి చెప్పుకునేవాడు. నేను పోయి అక్కడ చదువుకోవాలంటే పటేల్ వ్యవస్థ ఉంటుంది కదా, పటేల్ వ్యవస్థ, పోలీస్ పటేల్, మాలిస్ పటేల్ అని ఉండేది. వాళ్ళదే బాగా రాజరికాలు నడిచేది, వాళ్ళ కడ్డు తిరిగేది లేదు. ఆ రోజుల్లో అంటరానితనం చాలా టూ మచ్గా ఉండేది. మీరు ఉన్న ఊర్లో కూడా 2 గ్లాసుల వ్యవస్థ ఉండేది కదా అప్పుడు? 2 గ్లాసులు ఉంది. అసలు అలో చేయలేదు. నన్ను సపరేట్గా కూర్చునబెట్టి ఒక తట్టు వేసి నన్ను వేరే కూర్చునబెట్టేవాళ్ళు స్కూల్లో. వేరే వాళ్ళందరూ అన్ని వేరే కులాలే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ, అదర్స్ ఆర్ సిట్టింగ్ టుగెదర్. అయితే అప్పుడు స్కూల్లో అట్లా చదువుకున్న తర్వాత కొంచెం చదువుకున్నాను. ఆ తర్వాత అతను అడ్వైజ్ ఇచ్చాడు. అతను హైదరాబాద్లో చదువుతున్నాడు, 10th ఏదో చదువుతున్నాడు అబ్బాయి. ఆయన మా బావగారు అవుతారు, యశ్వంతరావు అని, ఇల్లయ్య యశ్వంతరావు. ఆయన అడిగితే మంచిదయ్యా చదువుకో, నేను అప్పుడు హాస్టల్ లేవు సార్, ప్రైవేట్ హాస్టల్ అని ఒకటి పరిగిలో కేబీ సుదర్శనం అని, ఆయన కూడా వాళ్ళతో చందా అది కంట్రిబ్యూషన్ తీసుకొని నడిపేవాడు. ఎట్లా నడుపుతుంటే ఓ పూట అన్నం ఉండేది, ఒక రొట్టె ఇచ్చి ఇంత పుండుకూర వండి పెట్టేవాళ్ళు, ఇంత రొట్టె మీద తిని చదువుకునేవాళ్ళం. నాకేమో సబ్బు నూనె కూడా ఎట్లా నేను అసలు ముందుకెళ్ళిపోతున్నాను. ఆ చదువుకునేటప్పుడు మా ఊర్లో స్కూల్ ఓపెన్ అయింది, గవర్నమెంట్ది. ఆయన ఏం అడ్వైజ్ ఇచ్చిండంటే, నీవు వెళ్ళి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, కేబీ సుదర్శన్ గారు పెట్టారు, ఆయన ఎస్సీ లీడరే, 4th క్లాస్ అయితే పరిగిలో తీసుకుంటారు హై స్కూల్లో, నువ్వు 4th క్లాసు చదువుకోవాలి. అప్పుడు నేను పశువుల కాపరిని. ఆ పశువులు మలుపుతూ స్కూల్ ముందున్న పశువులు మేస్తున్నాయి. నేను అక్కడ ఉండి అక్కడ సార్ ఉన్నాడు రాములని, ఆయన కూడా సార్ నాకు చదువుకునేలా ఉంది, నేను నైట్లో వచ్చి పగలంతా నేను పశువులు గాయాలా, మరి రాత్రిలో నాకు మీరు చెప్తారా చదువు సార్ అన్నాడు. నువ్వేం చదువుకున్నావు అంటే, నాకు ఏ క్లాస్ ఇచ్చినా నేను దానికి రెడీ అవుతాను సార్. నేను చెప్పాను ఆయనతోని, నేను 3 రోజులనే ఓలమాలన్నీ కాగునితం నేర్చుకున్నాను, అది కూడా బట్టుపంతుల దగ్గర. ఆయన దూరం ఉండి కట్టితో కొట్టేవాడు,
ముట్టకుండే ఒకటి కట్టేది స్లైట్ ఉండేది, అది రాసి చూపిస్తే వీడేంట్రా వీడు ఇంత నాలెడ్జ్ ఏంటి అని ఆయనకు ఒక రకంగా కుళ్ళు ఏర్పడింది. నన్ను ఊకే కొడుతుండుకనే ఎక్కువ రాసినందుకు, ఎక్కువ చెప్పినందుకు. అట్లా ఇట్లా జరిగింది సార్ అని చెప్పాను నేను. అయితే నువ్వు అంత కష్టపడి చదువుకున్నావయ్యా, మరి నీకు నేను చెప్తాను రా. ఆయన ఒడ్లలో ఇంట్లో ఉంటాడు, కార్పెంటర్ ఇంట్లో. ఆయన బీసీ. మరి వాళ్ళ ఇంటికి నన్ను రానియరు కదా సార్, మళ్ళీ ఎట్లా, నేను బాసన్లు కడుగుతాను అంటే రాత్రిలో వచ్చి కడిగేసి అట్లా ఇట్లా అని చెప్పాడు. అదేవిధంగా 4వ క్లాస్ అక్కడ చదివారా? 4వ తరగతి థర్డ్ క్లాస్ సర్టిఫికెట్ తీసుకొని 4th క్లాసు పరీక్ష వెళ్ళాను. పరీక్ష వెళ్తే అక్కడ జాయిన్ అయిపోయిన 4th క్లాస్లో హాస్టల్లో ఉన్నాను. అక్కడ 9th క్లాస్ వరకు చదువుకున్నాను. అక్కడ కూడా యాక్టివ్గానే అన్నిట్లో, ఒక ఫ్యామిలీలో సర్వెంట్గా పనిచేస్తూ చాలా కష్టపడుతూ వాళ్ళు కూడా బాగా పనిచెప్పేవాళ్ళు. ఆడవాళ్ళ బట్టలు కూడా నాకు తెలియదు, చిన్న వయసు, మంత్రి కోర్స్ అయిన బట్టలు వేసినా కూడా నాకు తెలియదు. అక్కడ వాగులో ఉతుకనికి పోతే అక్కలు కూడా హాస్టల్ ఉండే ఆడవాళ్ళది. ఒక అక్క చూసి కమలమ్మని, ఏంట్రా అట్లాంటివి ఉన్నాయంటే, ఏందో అక్క ఏదో దెబ్బ తగిలినట్టే బట్టలకు రక్తం ఉంది అంటే ఆమె తెలుసుకొని ఆ ఇంటి యజమాని లెఫ్ట్ రైట్ తీసుకున్నది. చదువుకునే చిన్న పిల్లగానికి అట్లాంటి బట్టలు ఇస్తారా, అది దాన్ని అంటే వాళ్ళు సెటరేట్ అయిపోయారు. కానీ వాళ్ళు కూడా నన్ను పని బాగా చెప్పేవాళ్ళు. కానీ నేను 9th క్లాస్ వరకు కన్న తల్లి కంటే ఎక్కువ బాగా చూసుకున్నారు. భాస్కరు, లలితమ్మని. 9th క్లాస్ అక్కడ చదివిన ఎక్కడికి వచ్చారు? వచ్చిన తర్వాత 9th 10th వరకు ఉన్నా అక్కడ. ఓకే. పరిగిలిన చదివాను. అక్కడ కూడా యాక్టివ్గా ఉన్న, అన్ని క్లాసుల్లో ఫస్ట్ వచ్చేవాడిని. వీక్ ఉన్నది సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు అండ్ మ్యాథమెటిక్స్, మిగతా అన్నిట్లో పర్ఫెక్ట్. 10th తర్వాత మొయినాబాద్లో HSC 11th క్లాస్ మొయినాబాద్లో చదివాను. మొయినాబాద్ నుంచి వికారాబాద్లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుగు అవుట్ అయిపోయింది, రిజల్ట్లో ఫెయిల్ అయిపోయా. అప్పుడు కానిస్టేబుల్ రేడియోలో చెప్తుంటే అప్పటికే నేను మా ఊరిలో ఫెయిల్ అయినందుకు, మా ఊరిలో సబ్ పోస్ట్ మాస్టర్ అని ఉంటుంది, అక్కడ ఆ ఊరిలో నేను ఒక్కనే కాదు చదువుకున్నవాడిని. ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు, వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్. ఆయన ఎవరు చదువుకున్నారంటే ఆ పిల్లోడు చదివి నాకు ఆ పోస్ట్ మాస్టర్ ఇచ్చాడు. అదే 6 రూపాయల సాలరీ. అయితే ఒక 5-6 నెలలు చేసిన తర్వాత ఇక్కడ కూడా 10 రూపాయలు 16 అంట కానిస్టేబుల్కి. రేడియోలో వార్తలు విని వెళ్ళాను సార్. వచ్చిన అది అక్కడ వేరే అతనికి ఇచ్చేసి ఫ్రీగానే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ వస్తే అప్పుడు నంబియార్ అది ఇన్సిడెంట్ ఉంది, దొంగ నోట్లు తయారు చేస్తున్నారని. అప్పుడు డబ్బులు లేవు. 5 రూపాయలతోనే ఒక సంచి జొన్నలు అమ్ముకుంటే మా అమ్మ 5 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయలు ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తే ఫస్ట్ ఏమో మెజర్మెంట్ అయింది మన పేట్లబుర్జలో. ఆయనను అరెస్ట్ చేశారు, నంబియార్ను, డీజీని. నంబియార్ని అరెస్ట్ చేసే వరకు లేదు, క్యాన్సల్, మళ్ళా పోస్ట్ పోన్, మళ్ళా పోవాలి, మళ్ళా రావాలి. ఇట్లనే ఎన్నోసార్లు కనీసం ఒక నెల పట్టింది సార్. చివరకు చాలా బాధ అయిపోయింది, డబ్బులు లేవు. అప్పుడు ఎంత చారానిస్తే ఆడ ఏదో పక్కకు ఉండేది, అన్నం ఇంతంత పెడుతుండ్రి, పిండి పులుసు పోస్తుండ్రి, అవి తినుకుంటా చివరకు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. చిలకలగూడకు ఫస్ట్ పోస్టింగ్ సార్. చిలకలగూడ లోపల అక్కడి నుండి అది ఎందుకో ఏంటో ఎవరు అప్పుడు సుధాకర్ రాజు అని సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకరే. ఆ రోజుల్లో మంచి ఇంగ్లీషు, ఆయన ఇంగ్లీష్ మనిషిని బట్టి లాంగ్వేజ్ యూజ్ చేసేవాడు. మంచి జర మన లేకున్నాడంటే ఇంగ్లీష్, మామూలుగా వస్తే మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్లో హిందీ, ఉర్దూ, తెలుగు అన్నీ మాట్లాడేవాడు. అతని దగ్గర పోయాను, ఆయన సల్యూట్ పోయి కొట్టి సార్ జాయినింగ్కి వచ్చాను. అయితే ఏంటో నువ్వు ఆడపిల్ల లేకున్నావు, మీరు అన్నారు కదా లాంగ్వేజ్, ఏమరా నువ్వు ఆడపిల్ల లేకున్నా పోలీసులో చేస్తావా నువ్వు అన్నాడు. చేస్తాను సార్, చేస్తాన్న తర్వాత ఓకే జాయిన్ అయిపోయాను. అక్కడ గులాముద్దీన్ అని హెడ్ కానిస్టేబుల్, ఆయనదే పవర్ ఉంటుంది ఆ రోజుల్లో, హెడ్ కానిస్టేబులే ఎస్ఐ కంటే ఎక్కువ. ఆ తర్వాత ఆయన ఏం చేసిండంటే నాకు డ్రెస్ లేదు, ఏమి లేదు, 6 నెలల దగ్గర డ్రెస్సే రాలేదు మప్టిలా. అయితే డ్రెస్ వచ్చిన తర్వాత అజంతా టాకీస్లో డ్యూటీ వేసారు. డ్యూటీ వేస్తే ఐలై అనేటటువంటి ఒక ఇన్స్పెక్టర్ నాకు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఏమీ లేదు, కట్టె కిందికి పెట్టినా, చేతి ఇట్లా సల్యూట్ పెట్టినా, ఎవడరా నా అపాయింట్ చేసింది అని తిట్టేశాడు. స్టన్ అయిపోయినా, ఎప్పుడు మాట్లాడలే, ఏంది ఇదంటాను ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ వచ్చిన. రామ్ సుధాకర్ రావు సాబ్కు
సార్ నేనేం కొలువు చేయను సార్, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ బుద్ధి లేదు, పోలీసులు అట్లే అంటారా, ఐలయ్య సాబ్ చాలా మంచివాడురా, నీకు తెలియదు అట్లా ఏంటని. వాళ్ళు అందరూ ఆడతారే ఆ రోజుల్లో కానిస్టేబుల్ అన్న తర్వాత ఇక ఆయనకు చెప్పి డ్రెస్ లేదు ఏం లేదు, వీన్ని రైటర్గా వేసుకోండి అంతట్లనే. సుధాకర్ రాజు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, శంభులింగం దాదా వచ్చాడు. ఆయన మంచి పవర్ఫుల్ మ్యాన్, బాక్సింగ్ అదంతా మీకు తెలిసి ఉంటుంది ఆయన గురించి. చచ్చిపోయాడు డిఎస్పీ. ఆయన ఉన్నాడు, ఉన్న తర్వాత రైటర్గా ఉండిపోయాను. రైటర్ 1 year 6 నెలల తర్వాత నాకు విజయనగరం ట్రైనింగ్ ఇవ్వమన్నారు. అప్పుడు పోయినా ట్రైనింగ్ చేయొచ్చినాక తెలంగాణ ఉద్యమం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా తెలంగాణ ఎడ్యుకేషన్లో నన్ను రాజ్భవన్లో చేశారు, రాళ్ళతో కొట్టాడు. కొంచెం లాంగ్వేజ్లో అక్కడ ఉండడం వల్ల అంత ఆంధ్ర ఫ్రెండ్స్ ఉండడం వల్ల నా లాంగ్వేజ్ తేడా వచ్చింది. తేడా వస్తే పొలరించి రోడ్డు మీదనే కొట్టారు, తొక్కారు డ్రెస్ మీదనే. అది అయిపోయిన తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ నడుస్తుంది. నన్ను యాంటీస్ గుండా స్క్వాడ్కు ప్రపోజ్ చేశారు. అది సికింద్రాబాద్కి హైదరాబాద్ ఒక్కటే. అప్పుడు సికింద్రాబాద్లో బస్సులు తగలబెట్టారు సార్. మాది వెహికల్ పోతున్నది, వెంటనే ఉన్నాం. వాడు పోసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి అడ్డ తొలగిస్తున్నాడు. దన్నుమని నేను చిన్న వయసు, మా కృష్ణారెడ్డి అని ఇన్స్పెక్టర్ ఉండేవాడు, ఆయన ఎస్పీగా రిటైర్డ్ అయ్యిండు. కృష్ణారెడ్డి గారు, పి కృష్ణారెడ్డి ఏముండే, సినిమాల్లో కూడా పనిచేశాడు. అయితే అరే దుంగరాదు పట్టుకపోరా అన్నాడు. దన్ను మన దుంకుతో వాడు ఒక ఇంట్లో దూరి 2 అంతస్తులు ఎక్కేశాడు. నేనేం చేసిన వానెమ్మడి పడ్డాను. మళ్ళీ 2వ అంతస్తు నుండి వాడి కింద దుంకి నేను దుంకి వాడిని పట్టుకున్నాను, అరెస్ట్ చేశాను. అది అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత అది ఫస్ట్ కేసు నా కానిస్టేబుల్ లెవెల్. అయిన తర్వాత ఇంకా చాలా కేసులు చేశాము. చేసిన తర్వాత సిఐడికి నన్ను స్పాన్సర్ చేశారు. ఓకే, ఫస్ట్లో మీరు చిలకలగూడలో ఉండి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ప్రజలకి పోలీసుల పట్ల ఎలా ఉండేది, రెస్పెక్ట్ ఉండేదా లేదండి? నో సార్, నో రెస్పెక్ట్ అట్ ఆల్, ఉండేది కాదు. పోలీస్ స్టేషన్లకు ఆడవాళ్ళు వస్తారు రానికనే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు టోటల్లీ డిఫరెంట్. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడైతే వీళ్ళకు కొంచెం జ్ఞానోదయం వచ్చిందంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాతే మొదలు వాళ్ళ రాజ్యం స్వరాజ్యమే, ఏది చేసినా అడిగేవాళ్ళు లేరు. అప్పుడు కూడా కొన్ని ఇన్సిడెంట్ చాలా జరిగాయి పోలీస్ స్టేషన్లో. ఇన్స్పెక్టర్ లెవెల్లో, ఎస్ఐల లెవెల్లో చాలా అరాచకాలు, చాలా ఇవన్నీ నేను చెప్పకూడదు, బాగుండదు, డిపార్ట్మెంట్ బ్లేమ్ అంటారు. కాబట్టి అరాచకాలు ఎక్కువ ఉండేవి. ఆ తర్వాత అరాచకాల్లో బాగా మీకు మనసు గుర్తుండిపోయి చాలా చెప్పండి. బీద వాళ్ళను చేస్తే మనసుకు ఉండేది కాదు సార్. కాదు, అరాచకాలు, వాళ్ళు చేసిన అరాచకాలు మీకు ఏమైనా గుర్తున్నాయి? ఒకటి అరాచకాలు అని అంటే వెంకటేశ్వరరావు అని ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో, ఇప్పుడు పిఎస్లకు కూడా అయ్యాడు. ఒక కంప్లైనెంట్ వచ్చింది, లేడీ కంప్లైనెంట్. ఆయన మీద కేసు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్లో కట్టిండో కట్టలేదు కదా. అప్పుడు ఎస్ఎన్ మూర్తి అని చెప్పి ఆయన ర్యాంకర్ సార్జెంట్ నుండి ఐపీఎస్ పొందిన వ్యక్తి, డీసీపీ. అయితే ఆయనను చాలా కేసు కూడా చేసిన, చాలా గద్దె ఇచ్చిండ్రు. అప్పటి నుంచి లేడీ కేసులో ఏం జరిగింది అరాచకం? లేడీ కేసులు అంటే పోలీస్ స్టేషన్ రూమ్లోనే ఆమె అన్నీ జరిగిపోయినాయి. ఎందుకు ఆవిడ? ఏమీ లేదు, జబర్దస్త్. ఆ రోజుల్లో ఏమి ఉండదు, చక్కటి వాళ్ళు కనపడితే అయిపోయాయి కదా. ఇంకోటి బీటుకని వెళ్తారు కానిస్టేబుల్స్, బీద వాళ్ళు కూలినాలు చేసుకొని దూరాల దేశాలకు వెళ్ళి వచ్చి పండుకుంటారు. వచ్చి చెట్ల కింద పండుకుంటారు, వాళ్ళకి ఏముండదు కదా, కూలి చేసుకోవాలా, ఇంత తినాలా, చెట్ల కింద పండుకోవాలి. అట్లా వాళ్ళ విషయాలు చెప్పడం చాలా కష్టం సార్, అంత అన్యాయాలే. ఓకే, అప్పుడు అవన్నీ చూసి లంచాలు ఎలాగుంటేవండి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి సార్, అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు కొంచెము 50% న్యాయం ఉండేది, 50% దౌర్జన్యాలు చాలామంది ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగినట్టుగా నాకుంది. అకార్డింగ్ మీరు అటువంటి ఏరియాలో పనిచేస్తారు, అటువంటి వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు దౌర్జన్యం చేయలేదా సర్వీస్? నో, నాకు కొత్తగా తెలుసు, అది కూడా చెప్తాను. కట్టే యూనిఫామ్ వచ్చిన తర్వాత మెట్టుగడ్డ కళ్ళు కాంపౌండ్కు డ్యూటీ పడింది యాజ్ ఎ కానిస్టేబుల్. పడితే అక్కడ డ్యూటీ చేశాను, నాకేమి తెలియదు. వాళ్ళు ఏమి ఇస్తారు, చారణ పైసలు ఇస్తారు, ఒక కళ్ళు సీసా ఇస్తారు. నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు తాగే అలవాటు సార్. మేము మా బంటోళ్ళం, మాకు ఫ్రీగానే మా డాడీ తెచ్చి తాపేవాడు. ఆ సీసా తాగిన తర్వాత నాకు తెలుసు, జర నాలెడ్జ్ పెరుగుతున్నది. వాళ్ళు ముసలోళ్ళు కానిస్టేబుల్, వయసు పిల్లలు నేనే. రాజమల్లారెడ్డి అనే కానిస్టేబుల్, అవులగడ ఉన్నావా, ఏ తీసుకోవాలరా,
లేకపోతే ఎట్లా బతుకుతావు నువ్వు? కళ్ళు తాగేసిన, ఇక తాగకూడదు ఈ కళ్ళు అని చెప్పేసి ఆ కళ్ళు కూడా ఇంక అదే కానిస్టేబుల్కు ఇచ్చేసేది. నాతో ఇద్దరిని వేశారు, అది ఇచ్చేవాడిని. అక్కడి నుంచి అరాచకాలు చాలా పోలీస్ స్టేషన్లోకి వచ్చేటివి, అవి చూసి నేను భరించేవాడిని కాదు. నేను ఆ ఆటానచారణ అది కూడా తర్వాత నాకు నా అంతలు నాది తెలుసుకొని ఇది తప్పు. అప్పుడు హ్యాంటేజ్ గుండె స్క్వాడ్లో నాది ప్రపోజ్ చేశారు చిలకలగూడ నుంచి. అక్కడ అన్నీ చాలా పెద్ద పెద్ద కేసెస్, నోటబుల్ కేసెస్, డెకాయటీసు, రేపులు, బందిపోటు, ఇవన్నీ కేసులు మేము చూడాలి. మాకు జీపు మాది వెళ్ళిందంటే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని ఒక్కటే జీపు ఆ రోజుల్లో యాంటీస్ గుండా కదా, మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కంట్రోల్ చేసేవాళ్ళం. అప్పుడు మీకు కొత్త స్టాబింగ్స్, కొత్త డాస్ అతన్ని చంపారు చూడు, గఫారావు ఏదో అని చెప్పి చిన్నారెడ్డి పీరియడ్లో, వాళ్ళందరినీ వింటాడు. అందులో అంతా ఉంది, అన్నిట్లో ఉంది. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ వెళ్ళిన తర్వాత యాంటీస్ గుండా స్క్వాడ్లో చాలా రైల్వే అఫెన్సెస్ ఎక్కువ జరిగినాయి. అంత స్క్రాప్ అంతా అమ్ముతూ ఉంటారు, రైల్వే గ్యాడర్స్ అవన్నీ అది అమ్ముతాం. వాళ్ళ లోపల ఎంతోమందిని పట్టుకున్నాము, అరెస్ట్ చేసాము, అదంతా చేశాను. ఆ తర్వాత సిబిసిఐడికి అక్కడ నుంచి మీరు లాండ్ ఆర్డర్ ఎక్కడ చేయలేదా? ల్యాండ్ ఆర్డర్ ఇవి ఇది యాంటీ గుండా స్క్వాడ్, యాంటీస్ గుండా స్క్వాడ్ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళే. అవును కరెక్టే. మరి ప్రమోషన్ అది చెప్తాను. అది అయిపోయిన తర్వాత సిబిసిఐడికి వచ్చాను యాజ్ హెడ్ కానిస్టేబుల్. 74లో ఇక్కడ వచ్చేసాను నేను. వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ టపాల్ డ్యూటీ చేయాలి. ఓన్లీ పవర్స్ సిఐకి ఉన్న ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఓన్లీ సిఐ. అతని హ్యాండర్లో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఒక 3-4 ఉంటారు టపాల్ డ్యూటీకే. ఆయన ఊరికే కేసులు చూడాలి. మన ఐజీ ర్యాంకుల్లో, డిఐజీ ర్యాంకులు ఉండే ఫస్ట్లో ఉన్నప్పుడు సిబిసిఐడి హెడ్. అప్పుడు నెలకు మీటింగ్లు జరిగేది. నాకు సురేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్కు అటాచ్ చేశారు. ఆయన డ్యూటీ ఏం చెప్పేదంటే, బిడ్డ నీవు అమ్మ ఉన్నది, నీవు ఇంటి దగ్గరనే ఉండాలి బిడ్డ, ఇన్నే భోంచేయాలి, అది చేయాలి, నువ్వు ఇక్కడనే మంచిగా ఉండు, నువ్వు నాకు కొడుకు లేకున్నావు రా, అట్లా ఇట్లానే అన్న. అక్కడ డ్యూటీ ఏం చెప్పిండంటే, ప్రతిదినం నేను చేసేది బూట్లు చూడవాలా, సాకలికి వేయాలి బట్టలు, మళ్ళీ తీసుకురావాలి, కూరగాయలు తీసుకురావాలి, పిల్లగాన్ని మళ్ళీ స్కూల్కి పోవాలి, తేవాలి. అదే డ్యూటీ సిఐడిలో. ఒక 2 ఏళ్ళు జరిగింది అట్లా. అయిన తర్వాత కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా నా ఫ్రెండ్స్, వాళ్ళు సడన్గా వచ్చి చూసిండ్రు. వాళ్ళు నేను చెప్పులు పట్టుకొని, ఇస్త్రీ బట్టలు పట్టుకొని పోతుంటే, మెయిన్ రోడే కదా లక్డీ కప్పులు, చూస్తే ఏమ్రా నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా ఇట్లా అన్నారు. అంటే ఏం చేస్తాం, కర్మ, డ్యూటీకి అని చెప్పి అనుకొని, నేను కొంచెం అప్పుడు శ్రీరామ్ కుమార్ అని ఎస్పీ సిఐడిలో, ఆయనకు రైటర్ హనుమంతరావు అని చాలా నిజాయితీ పరుడు సిసి. నా గుణం బాగా తెలుసుకొని అతనికి నాకు కొంచెం ప్రిన్సిప్ కలిగింది. ఎవరు ఇన్స్పెక్టర్ కూడా ఆయన శాంబల్ రూమ్లో పోవద్దు, అంత పవర్ఫుల్ సిసి ఆయన. నేను ఆయన పోయి ఇట్లా అన్నా, సార్ నన్ను అది ఏం పని సార్, చదువుకున్నా కదా సార్, నేను ఇంకా చదవాలా, అట్లా ఇట్లా అని చెప్పి. అప్పటికి నేను నైట్ కాలేజీ పీయూసీ చేస్తున్నా, చదువుకోవాలి ఇట్లా చెప్తున్నాడు సార్. అంటే మంచిదిలే, నేను చెప్పి అది చేపిస్తలే అని చెప్పేసి నన్ను అక్కడ ఇన్ఛార్జ్ చేశారు. ఆఫీస్ మొత్తం ఎంటైర్ ఎస్సీసీ అంటారు, హెడ్ కానిస్టేబుల్ హెడ్ ఏదో ఎస్సీసీ అంటే. అయితే దానికి అప్పుడు నన్ను ఏం చేయాలి, నేను మొత్తం అంతా నేనే, అంతా మా యూనిఫామ్ ఉండదు, ఏముండదు. ఇక్కడ వెళ్ళే ముందు కానిస్టేబుల్గా మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు, ఏదో చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పై అధికారి యొక్క బూట్లు పాలిష్ చేయడం, వాళ్ళ ఇంట్లో బోర్డింగ్ చేయడం అనేది మీకు బాధ అనిపించలేదా? ఏంటి బాధ ఉన్నా కూడా మన నడవదు కదా సార్, ఆ రోజుల్లో నడవదు. రిమార్క్ రాస్తారు, సస్పెండ్ చేసేస్తారు, వీడు సరిగ్గా చేస్తలేడు, డ్యూటీకి వస్తలేడు, నేను వాడికి పలానా కేసులో పంపినా వీడు పోలేదంటారు, సమ్మన్ సర్వ్ చేయలేదంటారు, ఇవన్నీ చెప్తారు. మనం ఏమి చెప్పారు. ఆఫీసర్ ఇంట్లో బూట్లు పాలిష్ చేయడం చేయడం నేను చేశాను అంటున్నా. బూట్లు, ఇంకా బూట్లు, బట్టలు ఇస్త్రీకి తీసుకుపోవాలా, డ్రై క్లీనర్స్కి తీసుకురావాలి, కూరగాయలు తేవాలి, పిల్లలు అందరూ అంతే. నేను ఒక్కడినే ఏంటి కాదండి, నేను ఒక్కడినే కాదు. సిఐడి డిపార్ట్మెంట్లో ఇది ఉన్న తర్వాత మీరు
సిఐడిలో పోయిన తర్వాత ఒక ఒకటి కమిషన్ వేసిండ్రు పోలీస్ కమిషన్లో. అప్పటికి నేను ఇంటెలిజెంట్నే. ఇట్లా కళ్ళు దుకాణాల కాడ ఎర్రటో పెట్టుకొని ప్రజలంతా వీళ్ళు విచ్చలవిడిగా పోలీసు వాళ్ళు తాగుతున్నారు, ప్రజలంతా అది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. యూనిఫామ్ది గురించి మాకు ఒక రెఫరెండం ఇష్యూ అయింది, కమిషనే ఉంది దాని మీద. ఉంటే నేను అప్పుడు ప్రపోజ్ చేశాను, కానిస్టేబుల్ కూడా ఒక ప్యాంటు ఒక సెట్ ఇవ్వాలా, క్యాపు డిఫరెంట్గా పెట్టాలా. ఇవన్నీ నేను రాసిన ఆర్టికల్ కూడా సురక్షలు కూడా ఇచ్చాను. దాంట్లో సురక్ష లేదు అప్పుడు, ఇప్పుడు రాసి ఇచ్చాను. కానీ బూట్లు పాలిష్ చేయడం, ఇంట్లో కూరగాయలు తేవడం, బట్టలు ఉతకడం ఇది తప్పు అని మీరు పై ఆఫీసర్కి చెప్పలేదా? ఇక చెప్పినా కూడా ఎవరేం చేయరు సార్, ఎవరేం చేయరు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఇప్పుడు చెప్పకూడదు, నేను నా ర్యాపో పోలీసులో చాలా అగెనిస్ట్ అందరికీ. ముందు రోజులకు పోతే ఇంకా తెలుస్తుంది మీకు, ఇంకా చెప్తుంటే. అయితే నేను ఎవరికి చెప్పినా ఏం లేదు. నేను దట్టు షెడ్యూల్డ్ క్యాస్ట్ పరిస్థితులు ఏంటి, దట్టు ర్యాంకర్, చాలా అవమానం చూపు, కిందికి వెళ్ళి చూసేవాళ్ళు. నేను యాజ్ ఏ కానిస్టేబుల్ ఐ మెయింటైన్ బుల్లెట్ మీద నేనేమి వీళ్ళకు వాళ్ళకు లాచారి బతుకు, ఎందుకంటే బీదరికంతో వచ్చిన ఒక పవర్ఫుల్గా ఉండాలా అని చెప్పేసి నేను అప్పుడే మెయింటైన్, కానిస్టేబుల్ ఉన్నప్పుడే నా దగ్గర బుల్లెట్ మీద వచ్చి ఆయన బూట్లు పాలిష్ చేయడం చేయాలా, తప్పదు, చేయాలి, డ్యూటీ చేయాలి. ఆ సిఐడి లోపల ఉన్నప్పుడు మొత్తం నేను పెట్రోల్ వెహికల్స్ అని నా అండర్లోనే, సిఐ వచ్చినా డిఎస్పీ వచ్చినా నాకే రిపోర్ట్ చేయాలి. నన్ను కూడా ఒక ఎస్పీ అనుకుంటుండ్రి, మట్టే కదా బట్టుండ్రి, నాకే సల్యూట్ కొడుతుండ్రి ఎస్పీలు వాళ్ళు. ఓకే, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి? సిఐడిలో పనిచేస్తూ సిఐ దగ్గర ఇంట్లో పనిచేసేవారు, చేంజ్ చేస్తూ హెడ్ ఆఫీస్కి వచ్చాను. హెడ్ ఆఫీస్లో ఏం చేసేవారు? అదే అంటున్నాను, మొత్తం ఇన్ఛార్జ్, మొత్తం పోలీసింగ్ ఎట్లా జరుగుతుంది సిఐడి లోపల, ఎక్కడెక్కడ ఇన్స్పెక్టర్ ఏం పని చేస్తున్నారు, వాళ్ళ రిపోర్ట్స్ ఎలా వస్తాయి. వెహికల్స్కి పెట్టేటప్పుడు చాలా తక్కువ వెహికల్స్ 10 ఉండేటివి ఎంటైర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. దానికి డీజిల్ పెట్రోల్ అంతా నేనే పోయించాలి. అందులో కూడా స్కామ్ ఉండేది కదండి అప్పుడు? అందులో కూడా స్కామ్ ఉండేది కదా? ఉండేది, డ్రైవర్లు అమ్ముకుంటుండ్రు అందులో ఉంటుండ్రు. కానీ నేను సూచన కూడా కొంచెం కొట్టేవాడిని, కానీ ఎవరికి అన్యాయం చేయలేదు. నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన ఎక్కడికి వచ్చారు? ఇన్ఛార్జ్ పనిచేసిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది, వీడు క్లెవర్ ఉన్నాడు పుట్టగాడు అని చెప్పేసి నా గురించి ఐజీల లెవెల్కి కూడా వెళ్ళిపోయింది. ఇటు కలుసుంటారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తారు ప్రతిదినం, ఇప్పుడు ఎవరున్నారు, ఎక్కడున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళకి ఫోన్ చేసావా, వీళ్ళకి ఫోన్ చేసావా, వీళ్ళు వచ్చిండ్రా అని చెప్పి ఐజీ మనకు ఫోన్ చేస్తాడు మార్నింగ్. అందులో నేను పరిచయం ఎక్కువైపోయాను. అప్పుడు పొన్నయ్య ఉన్నాడు డిఐజీగా. పొన్నయ్య ఉన్న తర్వాత అప్పుడు ఏం చేసిన, ఎస్సీ ఎస్టీ సెల్ కాన్స్టిట్యూట్ అయింది సిఐడిలో. అప్పుడు కాన్స్టిట్యూట్ అయినప్పుడు నేను ఎస్సీని కదా, అక్కడ ఏం చేశారంటే నన్ను హెడ్ కానిస్టేబుల్గా టేబుల్ వర్క్ క్రైమ్ ఇన్ ఇండియా సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో నేను హెడ్, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నా దగ్గరికి రావాలి. దానికి పివి శేషగిరిరావు హెడ్, అడిషనల్ ఎస్పీ ఉండి, నేను కొంచెం ఏంటంటే కుర్రోళ్ళం అప్పుడు వయసు ఉంది, ఎంతసేపు అంటే కూర్చుంటాం. క్రైమ్ ఎవరైనా వస్తుంటారు, వాళ్ళు వస్తారు, టీ తాగదాం పండి అంటారు, అది అంటారు, ఇది అంటారు. పాపం విశాఖపట్నం నుంచి వచ్చిండ్రా పాపం అని కొంచెం సింపతి, పోదాం రండి సార్ అట్లా ఇట్లా అంటే టీ పోయి అవి తాగేది. అంటే ముందలే ఉండేవి, ఏసీ గార్డ్లో ఉండేది ఆఫీస్ అది. అయితే అప్పుడు ఈయన మళ్ళీ చాలా స్ట్రిక్ట్ వర్కరు, చాలా క్లెవర్ అయిన, క్రైమ్స్ మీద బుక్స్ కూడా రాసిన వ్యక్తి, మీకు తెలిసి ఉండాలి, పివి శేషగిరిరావు. అయితే మళ్ళీ వచ్చి చెక్ చేసిండు. చెక్ చేస్తే నేను 2-3 సార్లు ఆయన చెక్కింగ్లో డిసప్పేర్ అయినా, సీట్లో లేను. ఆయన ఎంత మంచిగా పిలుస్తాడంటే, తెలుసుకుంటాడు, ఉంటారు కదా ఆర్డర్ లేదు, రాములు గారు వచ్చారేమో చూడండి అంటే వచ్చిన పెద్దగా, రాములు గారు దయచేస్తారా ఇక్కడ అన్నాడు. నాకు అనుకుని వేసింది, అయిపోయారా. ఆయనతోని ఆయన ఎండలో పనిచేసాడు, చాలా కష్టమైన పని. నేను పోయి వణుక్కుంటూ నిలబడ్డా. ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. లేదు సార్, నేను ఎన్నిసార్లు చెక్ చేసినా నువ్వు లేవు, నీ 2-3 నెలల్లో నేను 10-15 సార్లు చెక్ చేస్తే నువ్వు సీట్లో లేవు, నీ వర్క్ ఎట్లా ఉంటుంది, వర్క్ నేను పర్ఫెక్ట్ అంతా చేశాను సార్, నా దగ్గర పెండింగే లేదు, అట్లా ఇట్లా అన్నా. అయిననే మోర్ ఎవర్ యు హ్యావ్ బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్, దట్ ఈజ్ రిజర్వేషన్ అన్నాడు. అనుకుంటా
అప్పుడు ఎడిషనల్ ఎస్పీ. చాలా బాధపడ్డా. అయిన తర్వాత అప్పుడు చాలా కేసులు మిన్నేమో తక్కువ, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కేసులు చాలా రిపోర్ట్ అయిపోతున్నాయి. క్యాస్ట్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు అవి ఇవన్నీ. దశరథ్ రెడ్డి అని పిఏ ఉండే ఆయన. కేసులు ఎక్కువైపోతే ఏం చేసిండ్రు, ఇన్స్పెక్టర్లు సరిపోతలేరు, డిఎస్పీలు సరిపోతలేరు, ఎస్ఐలకు పవర్స్ లేదు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అప్పుడు శేషగిరిరావుకు ఆయన చెప్పి, వీడు బ్రహ్మాండంగా చేస్తాడు, ఇది గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తీసుకురండి ఇన్వెస్టిగేషన్ అని ఇచ్చారు. తెప్పించారు ఆర్డర్ గవర్నమెంట్. తెప్పించి ఫస్ట్ ఈ పాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇంత బండల్ హ్యాండ్ ఓవర్ చేసిరు నాకు. చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఒక అప్లికేషన్ ఉన్నది ఈయన తుక్కరాంగ్ గేట్లో ఉన్నది. ఆయన పేరు ఇల్లయ్య. ఈజ్ ఫ్రమ్ సంగ్యం విలేజ్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఈ స్టడీడ్ ఎంటైర్ ఎల్ఎల్బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎస్సీ సర్టిఫికెట్ ఈ గాట్ స్కాలర్షిప్ ఆల్సో. దాని మీద అలిగేషన్. ఆ దాంట్లో నేను పోయినా. అంతకుముందు ఎవరో ఇన్స్పెక్టర్ చేశారు, ఆయన ఏమి లేదు సార్ రికార్డ్స్ అవైలబుల్ లేవని రిపోర్ట్ ఇచ్చారు. అవన్నీ ఇవి కూడా నాకు కూడా తయారు చేసి ఇవన్నీ లోపల చేద్దామని శశిగిరిరావు సాబ్కు ఉంది, నన్ను సస్పెండ్ చేయాలని. అన్ని కండెమ్డ్ కేసెస్ అని ఆయనకు చెప్పి అవి నాకు 10-20 హ్యాండ్ ఓవర్ చేశాడు, ఎంటర్ చేశాడు. ఎంటర్ చేసిన ఫస్ట్ దానికి పోతే నిజంగా ఎంత వెతికినా రికార్డ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ తీయాలంటే ఫ్రమ్ ది కిండర్ గార్టన్ నుంచి తీస్తేనే అది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ లోకల్ ఎంక్వైరీ కూడా చేయాలి, రిలేటివ్ చేయాలి, అన్నదమ్ములు చేయాలి, అక్కడున్న కౌన్సిలర్స్, విలేజ్లో సర్పంచులు, ఇవన్నీ చాలా ఉంటుంది. శేషవాళ్ళు చేస్తారో చేయడం అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఆ విధంగా అయితే దొరుకుతాడని నాకు థాట్ వచ్చింది. సంఘం పోయినా ఆడ స్కూళ్ళల్లో ఎక్కడ రికార్డు దొరకనిస్తలేరు. 3-4 సార్లు పోయినాం. వరంగల్లో చదివాడు, అక్కడ పోయినా. ఇక్కడ థామస్ స్కూల్ అని చెప్పి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం మెట్రికులేషన్ అక్కడ చదివాడు. 6వ తరగతి నుంచేమో చదివాడు. చదివితే ఒక్క వారం చెక్ చేసిన రికార్డ్స్ అన్నీ ఈయన విన్నాడు. ఇక చాలా కఠినమైన ఆయనకు చాలా ఆయన డిఎస్పీలో కూడా సీట్ ఇచ్చేవాడు కాదు, ఎక్సెప్ట్ మైసెల్ఫ్. నన్నే కూర్చొని పెట్టుకునేవాడు. అయితే ఎందుకు నా మీద ప్రేమ తర్వాత వస్తుంది ఆయనకు ప్రేమ ఈ కేసులు అయినాక. అయిన తర్వాత వచ్చింది వీళ్ళంతా ఏం చేసినారంటే చూసిండ్రు, అటెండర్ చూసి వస్తుంటే ఇక దొరుకుతలేదు, ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఇట్లా ర్యాక్స్ వరుసగా ఉంటాయి. నేను ఇట్లా వచ్చేస్తే ఒక పేపరు ఇట్లా కొనాకెళ్ళి ఉంది. ఏంటి శేషగిరిరావు సాబు ఒక ఫైలు చూస్తుంటే నేనేం చేసినంటే అది ఉంటే కొంచెం ఇట్లని గుంజనికి పోతే ఆయన నన్ను కొట్టనికి వచ్చాడు. యూజ్లెస్ ఫెలో, నువ్వు అట్లా గుంజితే పేపర్ లోపల చినిగిపోతుంది కదా అనేది నాకు నా మైండ్కి తట్టింది. ఆ పేపర్ అట్లా ఉంటే అట్లా నేను గుంజకుండా ఆ పేపర్ అనేది మీది పేపర్ లేపి మొత్తం ఆ కట్ట అడ్మిషన్స్ది ఆ కట్ట తీసుకుంటే దొరికిపోయింది. బెస్తా అని చెప్పేసి వచ్చేసింది. తీసుకొని పోయి అప్పుడు సిబిసిఐ లోపల నేనే ఫస్ట్ పోలీస్ స్టేషన్ నేను ఓపెన్ చేసిన. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూటెడ్ బై బి రాములు. ఫస్ట్ కంప్లైంట్ నేనే సిబిఐలో ఆయన మీద కట్టి ఆయన జైలుకు పంపాను. ఫస్ట్ కేసు అది. ఫస్ట్ కేసు. సెకండ్ కేసు చాలా ఉన్నాయి. సరే, కారం చేడు గురించి చెప్పండి. ఇప్పుడు అదైన తర్వాత కోక రాఘవరావుది వచ్చింది, చెప్తా అదొకటి. ఆయన అది అయిపోయిన తర్వాత పోలీస్ అంటే అర్జున్ పిల్లని చంపితే వాళ్ళని పోలీసులు నమ్ముతలేరు, రాణిస్తలేరు. అప్పుడు జీ పుల్లారెడ్డి ఉన్నాడు అప్పుడు, ఈయన కంటే మొదలు. అయితే నన్ను తీసుకుపోయి వాళ్ళని కన్విన్స్ చేసి నేను నీ వాళ్ళని అది మీకు న్యాయం జరుగుతుంది అది అని న్యాయం చేసాం. లేదు మన కోకపేట ఈడ టోలి చౌకి తోక రాఘవరావు కేసు సెకండ్ అయిపోయిన అది నేను తర్వాత అవన్నీ పోయినాయి. ఇక్కడ ఇంకా చాలా కేసులు చేశాను అవన్నీ. తర్వాత మళ్ళీ ఒక రంగారెడ్డి అని చెప్పేసి రాఘవరావు కేసు చెప్పండి. రాఘవరావు కేసులో ఏమైందంటే వాళ్ళ ఇంట్లో మేడ్ సర్వెంట్ పిల్లోడు, వయసు పౌరుడు, 18-20 ఏళ్లలో ఉన్నాడు. అక్కడ ఆయన ఫేమస్ లీడర్, గవర్నమెంట్ లీడర్ అనుకుంటా ఆయన కుకరావు. ఏమి వాళ్ళకి అనుమానం వచ్చిందో కుర్రోడు మీద, ఆయన అసిస్టెంట్స్ ఆయన కలిసి బాగా కొట్టి సిగరెట్లతోని అంతా ఒళ్ళంతా కాలిస్తే ఆ బాధలకు 2-3 దినాలకు చనిపోయారు. అది సిబిసిఐడికి వచ్చేసింది. అంటే ఈయనే కదా ఆ రోజుల్లో
ప్యాక్ట్ ఫైండ్ అని ఒకటి ఉండే, నాగయ్య అనేటటువంటి ఉండే. ఆయన ఏదున్నా పోతుండే పాపం అర్జెన్సీ, పోస్టల్ డిపార్ట్మెంట్కి పనిచేసేవాడు. ఇంకా జేబీ రాజు వీళ్ళందరూ ఆఫీస్కి వచ్చేసారు. వచ్చేస్తే కథం ఇక నన్ను పుల్లారెడ్డి తీసుకుపోయి కానీ మీ వాళ్ళు రా నువ్వు చెప్పు అంటే చాలా మంచోళ్ళు అది ఇదని ఆ కేసు లోపల ఆయన మీద కూడా కేసు కట్టాము. ఆయన కేసు మీద కేసు కూడా జరిగింది. అంటే మీకు లీడ్ ఎక్కడ దొరికింది? లీడ్ అది రెడ్ హ్యాండెడ్ కదా, అందులో ఏమీ పెద్ద మన నాలెడ్జ్ని ఉపయోగించేది ఏమీ లేదు కదా, అవైలబుల్ మర్డర్ కేసు. అలా కాకుండా మీ నాలెడ్జ్ ఉపయోగించి బ్రేక్ చేసిన కేసే ఉంది. నేను బ్రేక్ చేసినవి చాలా ఉన్నాయి. ఒక్క కేసు చెప్పండి. ఇప్పుడు రంగారెడ్డి అని చెప్పి సోషల్ వెల్ఫేర్లో ఇప్పటికీ ప్రిన్సిపల్గా ఏదో ఆఫీసర్ రిటైర్డ్ అయ్యాడు. ఆయనది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈజ్ బీయింగ్ ఏ కాపు, ఈ గాట్ మ్యారీడ్ ఎస్సీ క్యాస్ట్. అది కూడా ఒక ఇన్స్పెక్టర్ బిడ్డ నాగరత్న అని, ఆమె కూడా లెక్చరర్. ఆమె చెల్లెళ్ళు ఎస్ఐ వరంగల్. అయితే ఏమైపోయింది, దాంట్లో 5-6 మంది కేసులు వాళ్ళు పెట్టారు, కంప్లైంట్ పెట్టారు. పెడితే కూడా 5-6 మంది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫేవర్గా ఇచ్చేశారు. 5 మంది 6 మంది చేశారు. అది ఏదో రిపోర్ట్ రాసినలో నేను అయిన తర్వాత ఏం చేసిండ్రు, గవర్నమెంట్ నుంచే అప్పుడు బిఎన్ రమణ ఎవరో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ, ఆయన డైరెక్ట్ నాకే ఎండార్జ్ చేశాడు త్రూ డీజీ. అంటే ఏంటి చనిపోయింది ఆవిడ? చనిపోలేదు, సెకండ్ మ్యారేజ్ చేసుకుని నాకు అన్యాయం చేసి 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ కాపామని చేసుకున్నాడు అని చెప్పేసి అలిగేషన్. చాలా కంప్లైంట్. మొదటి భార్యనే, ఎస్సీ మొదటి భార్య. తర్వాత పిల్లలు పుట్టినాక పిల్లలు కూడా స్కూల్కి పోతున్నారు. అయిన తర్వాత మధ్యలో ఇంకా ఆయన అతను కూడా రాడికల్ ఫెలో, మంచి అది తెలుపరుడే. మళ్ళీ అలా కులం పిల్లని చేసుకున్నాడు పెబ్బెర నుంచి. చేసుకున్న తర్వాత ఆ అలిగేషన్ నాకు వచ్చిన తర్వాత అది చాలా ఇష్యూ, గవర్నమెంట్ లెవెల్ కేసు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ చేశారు, చేస్తే కేసు అంతా చదివాను. వాళ్ళందరూ ఎంతమంది చేసినారో వాళ్ళన్నీ చదివాను. అయిన తర్వాత చక్కగా యాదగిరిగుట్ట పోవాలంటే ఏదో వెహికల్ పెళ్లి చేసుకున్నాడు యాదగిరిగుట్టన, ఒక్క వెహికల్ ఏదైనా తీసుకోవాలి కదా అని నా మైండ్కి తట్టి మన అఫ్జల్గంజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులన్నీ చెక్ చేసిన. చేయంగా ఒక్క ట్రాన్స్పోర్ట్లో దొరికిపోయింది ఆ బండి. అదంతా దొరికిపోతే దాన్ని పట్టుకొని యాదగిరిగుట్ట వెళ్ళిపోయాను. యాదగిరి అక్కడ అంటే నేను కనిపెట్టింది అదే క్లూ. ఆ దొరికింది, ఆ అడ్రస్ దొరికిపోయింది. కేసుని దాన్ని పట్టుకొని యాదగిరిగుట్ట పోయి ఆయన పెళ్లి డిటెక్ట్ చేసి మొత్తం ఎక్కడ వాళ్ళ భార్య ఎక్కడ ఉన్నది, సెకండ్ భార్యను వాళ్ళందరినీ అది చేసి అందులో ఆయన ఎడిషనల్ ఎస్పీగా ఉన్నాడో యాంటీ కరప్షన్లో అయ్యండు రెడ్డి ఉండే చూడండి, ఈ రాజేంద్ర నగర్ చేసాడు. సరే పోలేండి, ఆయన రిలేషన్స్ వాళ్ళు, ఆయన పెళ్లి కూడా ఆయన చేసాడు. ఆయన మీద కూడా రిపోర్ట్ రాశా, అందుకని చెప్తున్నా. అయితే అది అయిపోయిన తర్వాత బందోబస్తుగా అన్ని మెటీరియల్ ఎవిడెన్స్ అని ఛార్జ్ షీట్ ఫైల్ వరంగల్ సెషన్స్ కోర్టులో జరిగింది. అతను కూడా ప్రాసిక్యూట్ చేసినాం రంగటి. తర్వాత అయిందంట కోర్టులో కాంప్రమైజ్ ఆల్మోడ్ అయిపోయింది. సార్ కారంచేడు కేసు గురించి చెప్పండి. కారంచేడు కేసు లోపల శేషగిరిరావు సాబు ఎడిషనల్ ఎస్పీ ఉన్న తర్వాత మధ్యలో పుల్లారెడ్డి వచ్చాడు. పుల్లారెడ్డి ఈయననేమో ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఐపీఎస్ వచ్చింది, ఆయనను అక్కడ అది చేశారు. అక్కడ శేషగిరిరావు కూడా అది కొండది ఏదో జరిగింది, పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి ఇంద్రవల్లిది, ఆయన్నే ఇన్ఛార్జ్ దానికి. అప్పుడు ఇక్కడ ఇది మన జరిగింది కారంచేడు తెలిపిన పుల్లారెడ్డి గారు ఉన్నారు. అది 17 జూలై 1985 అనుకుంటాను. ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ తొందరగా వచ్చింది, మార్నింగ్ జరిగింది. అది రాగానే మొత్తం ఎస్సీ సెల్ కదా, మొత్తం గవర్నమెంట్ నుంచి ఎండార్స్మెంట్ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్లు అని చెప్పేసి మొత్తం ఎంటైర్ 10 మంది ఇన్స్పెక్టర్, 20 మంది వరకు ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, ఎస్పీలు అందరు, నేను ఒక్కని తప్ప, నేను ఇక్కడ ఆఫీసులోనే ఉన్నా, అందరూ వెళ్ళిపోయి అక్కడ స్పాట్లో పోయి ఇన్క్వెస్ట్లు వాళ్ళే కండక్ట్ చేశారు, చాలా చేశారు. వీళ్ళు లోకల్ పోలీస్ ఏమైనా కొంచెం ఉండవచ్చు కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్లో లోకల్ పోలీస్ ఏం చేయలేరు. అయినా చేసినామని చెప్తారు కానీ ఎందుకంటే అక్కడ ఉంటారు. నాకు అనుభవం దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అంటే ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే మీ సిఐడి వాళ్ళు అక్కడ వెళ్ళారు, ఇంక్వెస్ట్ చేశారు, మీ రోల్? నా రోల్ తర్వాత వస్తుంది చెప్తాను, అదే చెప్పుకుంటూ వస్తున్నాను. వాళ్ళు చేశారు. అయిన తర్వాత వాళ్ళు ఒక
30-40 మందిని అరెస్ట్ చేశారు మా వాళ్ళు. చేస్తే వీళ్ళను బాగా కొట్టారు, డిఎస్పీలను కొట్టారు, ఇన్స్పెక్టర్లను అంతా కట్టెలతోని కమ్మ వాళ్ళు చాలా కొట్టారు. వాళ్ళు కొట్టిన తర్వాత 90 డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ కావాలి. నేను ఇక్కడ ఆఫీస్ వర్కులనే ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్లో నన్ను ఇక్కడనే పెట్టారు, అన్ని ఇన్ఛార్జి చూసుకునేవాడిని. వీళ్ళంతా ఫీల్డ్ వర్క్లో పోయినారు. అయిపోయిన తర్వాత అందులో అసలు అక్యూజ్డ్ అరెస్ట్ కాలేదు. అది నేషనల్ వైడ్ బీపీసీ లండన్లో వచ్చింది. హైదరాబాద్ పోలీస్ అసలు ఆంధ్ర పోలీసు చాలా అసలు అర్జెన్సీ అంటే పట్టించుకుంటలేరు. వీళ్ళంతా అప్పుడు ఏ1 ఎవరు దాంట్లోనా ఏ1 అనేటోడు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. ఏ1 చాలామంది ఇప్పుడు నేను పట్టుకున్న వాళ్ళే ఏ1లో అందరూ వస్తారు. అందులో నేను 32 అబ్స్కాండింగ్ వాళ్ళను అరెస్ట్ చేశాను. అయిన తర్వాత పెద్ద ఇష్యూ అయింది, 1 year అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. అబ్స్కాండింగ్ వాళ్ళు భయపడిపోయి వాళ్ళు లండన్, అమెరికా, మద్రాస్, దుబాయ్ అంతా వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత చాలా శేషగిరిరావు సాబ్ వచ్చేసిండు దీనికి. మళ్ళీ ఈ కేసులనే తెప్పించిన తర్వాత ఈయన చాలా ఈయనను కూడా చంద్రరావు అని డిఎస్పీ ఉండే, ఆయనను ఐఓ ఉండే ఆ మొదటి నుంచి కూడా పుల్లారెడ్డి జమాన్లో కూడా. అయితే పుల్లారెడ్డి రిటైర్డ్ అయిపోయిండు. ఈ పూర్ణచంద్రరావు వీళ్ళంతా ఉన్నారు, పోతున్నారు, అది చేస్తున్నారు, దొరుకుతలేరు సార్, అబ్స్కాండింగ్ అడ్రస్ నాట్ అవైలబుల్ అది ఏదని రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. అది 1 year వరకు వచ్చేసింది. అది చాలా ఇష్యూ అయింది, గవర్నమెంట్కు చాలా ఇంపిడెన్స్గా తయారైపోయిన తర్వాత శేషగిరిరావువే అప్పుడు పొన్నయ్య ఉన్నాడో ఏమిటో ఈయనను కోపడ్డాడు. నువ్వును పెద్దగా నిన్న అక్కడి నుంచి తీసుకొచ్చాను, ఈ పొన్నయ్యకు ఈ శేషగిరిరావు చూసుడు ప్రథమ చూసుడు, నిన్ను అందుకొరకు తీసుకొచ్చాను, నువ్వేం చేస్తున్నావు, వీడికి 6 నెలలు 5 నెలలు అయిపోయింది అట్లా ఇట్లా అంటే ఈయన ఏం చేశాడు, అందరూ వాళ్ళతో మీటింగ్లు పెట్టండి విపరీతంగా తిట్టేవాళ్ళు. ఆ రోజుల్లో మీరు అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళ తాను లంచాలు తీసుకుని వదిలిపెట్టినరని డైరెక్ట్గా మాట్లాడుతుండ్రు ఎస్పీలు మీటింగ్లు. అప్పటికి ఐపీఎస్ ఆఫీసర్స్ ఆయన బాగా అది చేసిండు. ఎన్నోసార్లు మీటింగ్లు పెడితే కూడా పట్టుకొస్తాం సార్ అది అంటే ప్రొలాంగ్ చేస్తూ వచ్చారు. చివరకు మొత్తం ఎంటైర్ స్టేట్ సిఐడిని అంతా పిలిచి మీటింగ్ పెట్టారు. పెట్టిన తర్వాత నీవు చేయలేదు, ఎవరు చేస్తలేరు, మరి ఎందుకు ఏం చేద్దామంటారు చెప్పండి అని అడిగాడు అందరినీ. అడిగితే అవైలబుల్ లేదు సార్, మనం ఏం చేస్తాం, మరి గవర్నమెంట్ కదా అన్నాడు ఇదే లాంగ్వేజ్లో. మనం ఏం చేయమంటావు, నన్ను అది చేస్తున్నారు అట్లా ఇట్లని. ఇక నేనే పోతానే, ఈ మీతో అయిపోయింది కదా, నేనే పోయి అరెస్ట్ చేస్తా అన్న తర్వాత నాకు ఒకటి మీకు చెప్పు మర్చిపోయాను సార్. ఆ పని చేస్తుంటే పొన్నయ్య చెక్కింగ్కి వచ్చాడు, నేను హెడ్ కానిస్టేబుల్ క్రైమ్ ఇన్ ఇండియాకి వచ్చినప్పుడు నాకు ప్రమోషన్లో రానికి వస్తే ఈయన ఏమన్నాడంటే ఈ కుర్రోడు ఎవరు అట్లని ఆయన నన్ను అడిగాడు. అంటే కొంచెం బ్రైట్గా ఉండేవాడిని అంతమందిలో, టీక్ టాక్లో కూడా సోకులు ఉంటే ఈ కుర్రోడు ఎవరు అని అడిగితే ఈజ్ ఎ సిటీ బర్డ్, నాట్ మోర్ దెన్ ఎస్పీస్ అండ్ డిఎస్పీస్ ఎస్పీస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అని ఆయనతో చెప్పాడు. అమ్మ శేషగిరిరావే వీనికి ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడని ఇమ్మీడియట్గా టెలిఫోన్ మెసేజ్ వచ్చేసింది నాకు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ తీసుకురండి, వాడు ఏం చదివిండో అట్లా ఇట్లా అని తెచ్చేసింది. అప్పటికి నేను BA పాస్ ఉన్నాను. అయితే నాకు ఇమీడియట్గా ప్రమోషన్ అక్కడి నుంచి వచ్చింది, చేసి పున్నయ్య ఇచ్చాడు. అయిన తర్వాత ఈయన ఈ కేసు లోపల నిలబెట్టిన తర్వాత నేనే పోతాను ఇన్వెస్టిగేషన్కి అట్లా ఇట్లా అని ఇక బాగా తిట్టిండు ఆయన. అందరిని తిట్టినాక మిస్టర్ రాములు గెటప్ అన్నాను. అరే ఆఫ్టర్ నేను అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ని, ఏదంతా మేజర్ గెటప్ అనే వరకు దమ్ము వచ్చేసింది, నాకు దమ్ము వచ్చేసింది, వణుకుడు స్టార్ట్ అయిపోయింది. గెటప్ అన్నాడు, ఏమీ నువ్వు కూడా గాజులు పెట్టుకున్నావా అన్నాడు. సార్ నాతోని ఇన్వెస్టిగేషన్కి పోదాం మనం ఇద్దరమే. ఓకే సార్ అన్న తర్వాత నీకు ఎవరెవరు కావాలి, ఈ ఎస్పీల్లో, డిఎస్పీల్లో, ఇన్స్పెక్టర్లో, ఎస్ఐల్లో నీకు ఎంతమంది కావాలి? ఆయన అన్నాడు మళ్ళీ నన్ను ఉల్టా, నీకెంతమంది కావాలి? సార్ అంత పెద్ద కేసు చెప్తున్నా కదా, నాకుంది విశ్వాసం, నువ్వు డిటెక్ట్ చేస్తావు, నాకు తెలుసాయా అంటే నేను ఇన్వెస్టిగేషన్ నేర్చుకున్నది ఆయన చైతన్యం. అయితే నాకు గుణం తెలుసు బాగా చిన్నప్పటి నుంచి. అయినాక అప్పుడు చాలా ప్రేమ చేసేవాడు, నువ్వు చేస్తావులే అది ఇదని చెప్పి, నీకు ఎంతమంది కావాలి స్టాఫ్ తీసుకో. అందులో చేసిన వాళ్ళు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు,
ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అంటే వాళ్ళ టీం తీసుకుని వెళ్ళారా? లేదు చెప్తున్నా, ఆ టీంలో ఎస్పీలతో చేసిన మొదటి నుంచి ఉన్న వాళ్ళు. ఓకే, వాళ్ళని కూడా మీరు పికప్ చేసుకున్నారు. మనం చేసుకోకపోతే నాకు అక్కడ తెలియదు కదా సార్. వాళ్ళని తీసుకుని కారణం చెడు వెళ్ళారు. నేను చెప్ప వినండి. తీసుకున్న తర్వాత ఒక వెహికల్ ఇచ్చారు మాకు, ఒక 10,000 రూపాయలు ఎస్ఆర్ అమౌంట్ అంటారు. బిస్తాలు కట్టుకొని ఏమి వార్నింగ్ ఇచ్చాడంటే, కాశీనాథ్ ఇన్స్పెక్టర్, సూర్యనారాయణ హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్, అంతే, డ్రైవర్. వెళ్ళాం సార్, మధ్యాహ్నం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. అరెస్ట్ అయిన దగ్గర మిస్టర్ రాములు నీ ముఖం నేను చూడను అన్నాడు. పంపించుకు సెండప్ చేసుకుంటాం. అయితే చక్కగా పోయినాము. పోయిన తర్వాత కారంచేడు రాత్రి చీరాల గెస్ట్ హౌస్కు చేరుకున్నాం. చేరుకుంటే చూడండి, మీరు ఏమన్నా చేయండి, మీకు అంతా తెలుసు. ఇప్పుడు కనీసం మనం ఒక్కరినన్నా అరెస్ట్ చేస్తే మనకు ముఖం ఉంటుంది. ఏదన్నా చేయండి అని చెప్పి, మీకు ఏం కావాలి ఇన్ఫర్మేషన్స్ మీరు లాగాలి, మీకు కావాలంటే వాళ్ళకు తాగాలంటే ఏదైనా ఎంత డబ్బైనా నేను ఇస్తాను, కానీ కేసు డిటెక్ట్ కావాలి, మనం అరెస్ట్ చేయాలి, లేకపోతే వాల్యూ ఉండదు అని చెప్పేసి మీకు రివార్డులు ఇప్పిస్తాను, అది ఇప్పిస్తానని చెప్పేసి ఈ 2 కానిస్టేబుల్ సూర్యనారాయణ అంటాడు, చాలా చాకచక్యమైన హెడ్ కానిస్టేబుల్, బాగా తాగి పోగి అందరితో దాక్కొని 11 గంటలకు వచ్చి, సార్ అమెరికాకి వెళ్ళి ఇప్పుడే దిగిండు. అతని పేరు, అక్యూజన్ పేరు అమెరికా బాబు. అతని 4 గంటలకు కెనాల్ ఉంటుంది, మద్రాస్ కెనాల్, ఆ కెనాల్కు స్నానానికి వెళ్తాడంట. ఆంజనేయ భక్తుడు ఆయన. మరి మనం ఇప్పుడు నైట్లో పడాలి సార్ అన్న. మరి వేషాలు వేసుకోవాలి కదా, ఇప్పుడు కారంచేడు మనుషులు లేక కావాలి, ముందలే తన్నిండ్రు బాగా సిఐడిలో. ఇప్పుడు ఇక లుంగి కట్టుకోవాలా, సెట్ వేసుకున్నాలి, టవల్ నెత్తి చుట్టుకున్నాలి. నా దగ్గరనేమో రివల్వర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర అంతా లాఠీలు అవన్నీ ఉంటాయి. చాలా పోయి కారంచేడుకు పోతుంది. పోయిన తర్వాత ఆయన 4 గంటలకు పోతున్నప్పుడు అతను చెంబు పట్టుకొని ఇట్లా బయటకు వస్తున్నాడు. అక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఇనుప గేటు. నేను ఇతన్ని చెప్పిండు కదా హెడ్ కానిస్టేబుల్, హలో అమెరికా బాబు అవర్ వ్యూ అని ఇట్లా గేట్ తీస్తున్నాడు. భుజం మీద చేసా అని చెప్పేసి కింద పడిపోయాడు. ఒక్కడే కొడుకు. అక్కడ నాకు టైటిల్ ఏమి ఇచ్చారు, ఎస్ఐకి పవర్స్ లేవు కదా, స్పెషల్ ఆఫీసర్ అని నాకు టైటిల్ ఇచ్చారు. ఎవరు చెప్పినా స్పెషల్ ఆఫీసర్ అని చెప్పాలి. వేరే వాళ్ళకి ఏంటి, ఈయన ఐజో డిఐజో ఎవరికి తెలియకూడదు. మా వాళ్ళు కూడా అట్లనే ఎవరైనా అడిగితే ఆయన డీజీ క్యాడర్ అట్లా ఇట్లా అని చెప్పి అది అయిపోయింది. జీప్లో వేసుకున్నాం. తల్లిదండ్రులు వచ్చి కాళ్ళ మీద పడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇది అది చేయకుండా ఆయన మేము మా కొడుకు లేనేలేడు ఇందులో అట్లా ఇట్లా అని చెప్పిన. ఇక తల్లిదండ్రి కదా, చీరాల గెస్ట్ హౌస్ తీసుకుపోయినాం. అయిపోయాయి. వసంత నాగేశ్వరరావు ఫోన్, చెంచు రామయ్య ఫోన్లు. ఇక ఫోన్ల మీద నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నంబర్లు ఎవరు వీళ్ళు ఇస్తారు కదా, ఈ సాయిబాబా వీళ్ళంతా అప్పుడు ఏదో అక్కడ కొత్తగా ఏదో ఉన్నాడు. ఇంకా బెనర్జీ అని సిఐ చీరాల్లో ఉండేవాడు. అయితే మేము చీరాలనే ఉంటుంటే వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళేవాడిని కాదు. వాళ్ళ అసిస్టెన్సే నాకు అక్కర్లేదు, ఇప్పటికి తీసుకోలేదు, నా లైఫ్లో తీసుకోలేదు ఎప్పుడు. అయితే ఆయన వచ్చేస్తే ఫోన్లో మాట్లాడి వసంత నాగేశ్వర, ఏమయ్యా అది మాతోని ఈయన ఫోన్ చేసి, ఎవడరా నువ్వు? సార్ నేను ఇట్లా సో అండ్ సో స్పెషల్ ఆఫీసర్. స్పెషల్ ఆఫీసర్ ఏదైతేందిరా వాడిని వదిలిపెట్టి ఇమీడియట్గా. సార్ అది కుదరదు సార్, అరెస్టెడ్, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. వారెంట్ ఉన్న తర్వాత నేను వదిలే సమస్య లేదు. ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ హిమ్ బిఫోర్ ది కోర్ట్, దెన్ ఓన్లీ యూ విల్ యూ గెట్ ఆర్ నాట్ బెయిల్. అది దట్ ఈస్ డిపెండ్ అపాన్ యూ పీపుల్ అట్లని నేనన్నా. అనే వరకు ఏం మాట్లాడుతున్నావురా, మద్రాస్ కెనాల్లో చంపిపడ కానీ రఫ్ లాంగ్వేజ్లో తిట్టేశాడు. మీరు ఏదన్నా తిట్టండి, పోలీసులో జాయిన్ అయింది సస్తమో బతుకుతామనే సార్, నేను మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు సార్, మీరు చూసుకోండి కోట్ల అన్న. తెల్లవారుజామునే వాడిని వేసుకొని మున్సిపల్ కోర్టు గుంటూరు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అరెస్ట్ అయిపోయిండు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్, వైర్లెస్ మెసేజ్ నుండి ఫోన్లు కూడా లేవు. గుంటూరు ఆఫీస్కి పోయి, కంట్రోల్లోకి పోయి, అప్పుడు మా బాస్కు డీజీకి మొత్తం ఆంధ్రప్రదేశ్ లెవెల్ అబ్స్కాండ్ అక్యూజ్డ్ 1 అరెస్టెడ్ బై సో అండ్ సో. అప్పుడే మళ్ళీ ఒక 10,000 రూపాయలు శశిగిరావు సాబ్ ఒక కానిస్టేబుల్ నుంచి మళ్ళీ పంపించాడు. చాలా కష్టపడాలి, అందరికి పెట్టాలి, ఓటాలు పెట్టాలి, తాగిపించాలి, ఇవన్నీ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఆ ఊర్లో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. అక్కడ బంగారప్ప
బంగారయ్యను ఇది ఉంటుంది. అతని చాలా ధర్మాత్ముడు. ఆయన ఎంతోమందిని బీదవాళ్ళని చదివించాడు. ఆయన చెప్పినట్టు ఊరంతా వింటుంది. ఆయనని కలిసిన తర్వాత ఆయన అంతా హిస్టరీ చెప్పాడు. ఎట్లా జరిగింది సార్, ఏమైంది, వీళ్ళంతా ఇక పోలీసులను అడిగితే మళ్ళీ ఏంది వీడు పెద్ద మనవాడు మా మీద పోయిండని మా వాళ్ళు నాకే ఇవ్వరు ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆయన దగ్గర పోయి అడిగితే, బాబు ఇట్లా జరిగింది నేను చెప్పిన మారుతూ సువార్తనో ఆ అమ్మాయి అక్కడ నీళ్ళకు పోయింది, మాదిగొల్ల కుంటకి నీళ్ళ పోతే వీళ్ళు ఏమో ఈ కమ్ముళ్ళ పిల్లలు బర్రెలను కడుగుతున్నారు. ఆ నీళ్లు మళ్ళీ అందులో తాగే నీళ్ళలో పోతున్నాయి. ఆమె అన్నది, ఏమయ్యా నీవు ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మలినం చేస్తున్నారు, మేము తాగుతాం కదా, మేము మనుషులం కాదా అని ఆమె అన్నది. అనే వరకు ఏం మాట్లాడుతున్నావు నీవు ఏమున్నా తాగాలి, మీరు అట్లేం తాగాల, అందుకే ఊరు బయట ఉంది కదా వివాదం అందరూ తెలుసు. చెప్తా వినండి. ఆయన చెప్పిన దానికి నేను చెప్తున్నాను, వీళ్ళు ఎట్లా అరెస్ట్ అయింది అనేది, 32 మందిని ఎట్లా చేశారు అనేది నేను చెప్పేది. అయితే ఆయన అంతా చెప్పిన తర్వాత ఈమె ఏం చెప్పింది, వీళ్ళ మొగలు వాళ్ళ ఇంటి వచ్చిన తర్వాత ఇట్లా కొట్టిన ఆమెను. కొడితే వాళ్ళకి చెప్పింది సాయంత్రం. చెప్పంగానే ఈ బంగారప్ప దగ్గరికి వెళ్ళారు. వెళితే అని పిలిచి, నేను రేపు పొద్దున వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. రాత్రి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడి గొడవలు పడకండి రా, ఎందుకు ఇదంతా. అక్కడ ఏంటంటే అక్కడ అందరూ బిజినెస్ మెన్లు, ఇవి మాదిగోళ్ళే పనులు చేయాలి, వ్యవసాయం చేయాలి, ఆడవాళ్లే వ్యవసాయం అది వాళ్ళు మెయింటైన్ చేయాలి సంసారాలు. కాబట్టి మనమంతా కలిసి ఉండేవాళ్ళమని ఆయన పెద్దమని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆయన మాటకు అడ్డు తిరిగి ఇమీడియట్గా 17th రోజు ఈయనది అన్నట్టుగా మొత్తము బార్చలు అవన్నీ తీసుకుపోయి ఎవట్లున్నా ఇండ్ల మీద పడ్డారు. ఇండ్ల మీద పడ్డే రేపులు చేశారు, ఇంకా ఎన్నో చేశారు. అది గడ్డపారలతో కొట్టారు, గుడ్డలతో నరికారు. అందులో 5 మంది 6 మంది అవుట్ అయిపోయారు. అది అయిపోయిన తర్వాత ఇట్లా అయింది బిడ్డ అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత చూడండి, ఏమీ లేదు సార్, వీళ్ళేమీ దొంగలు గారు, ఎందుకు ఇదంతా డ్యూ టు సడన్ ప్రొవొకేషన్ వల్ల ఏదో పోరలు యంగ్ పోరలు ఆ విధంగా చేశారు. వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు అబుస్కాండింగ్ ఎన్నేళ్ళు ఉంటారు సార్, ఇప్పటికి 1.5 years అయింది, ఇంకెన్నాళ్ళు ఉంటారు, ఇది మంచి పద్ధతి కాదు. నేనేమీ లేదు, వాళ్ళను నేను మర్యాదగా తీసుకుపోతా, నాకేమీ లేదు, నాకు వారానికి ఒక 5 మందిని అట్లా నాకు మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఆయన మంచి మాటకారి, నా మాట విన్నాడు. మొత్తం 1 month లోపల 32 క్యాండిడేట్ అబుస్కాండ్గా అరెస్ట్ చేయడం. సార్ కారంచేడు తర్వాత బదిరికుప్పం కేసు గురించి చెప్పండి. బదిరికుప్పం లోపల అప్పుడు నేను ఐఓను కాదు, ఓన్లీ అసిస్టెంట్ను. దాని లోపల నా హెల్ప్ తీసుకున్నారు. అక్కడ 40 ఇండ్లకు తగలబెట్టేశారు. అక్కడ చదువుకున్న సందర్భంలో పోరలు చదువుకున్న వాళ్ళు అంబేద్కర్ బొమ్మ ఇదేదో అంటరానితనంతో అక్కడ గొడవ వచ్చింది, తగలబెట్టే అన్ని ఆర్సన్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంతవరకు దాంట్లో కూడా అరెస్ట్ చేశారు 30-40 మందిని, మా వాళ్ళు, మా సిఐడి వాళ్ళు. అది ఆ కేసు అంతవరకే నాకు తెలుసు. అందులో చేగుంట లోపల అది ల్యాండ్ డిస్ప్యూట్, ఆ అర్జెన్సీది ఇవన్నీ వీళ్ళంతా పెత్తందారులు అందరూ చేసుకుంటా దాంట్లో గొడవ అయిపోయింది. దాంట్లో కూడా వెళ్ళాము. దాంట్లో కూడా సిఐడి బాగానే పనిచేసింది. చేయకుండా కాకుండా ఇంకొక ఇది నీరుకొండ కూడా అదే విధంగా అన్టచబిలిటీ దాని మీదనే వాళ్ళ టీ సొండూరు లోపల జస్ట్ సినిమాటాగిస్ అనేది ముట్టుకున్నాడు వేరే గుంటూరు డిస్టిక్లో. అక్కడ కూడా పెద్దగా ఆడ 8 మంది 9 మంది 11 మందిని చంపారు. అన్ని చోట్ల నా రోల్ అంటే అసిస్టెన్స్ ఉంది, అంతేగాని నేను ఐవన్ కాదు. సార్ ఈ 4 కేసులు కాకుండా మీ రోల్ ఉన్న కేసు ఒకటి చెప్పండి. నా ఓన్గా ఉన్నదా? ఇప్పుడు ఇది చెప్పాను కదా, కారంచేడు కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఉంది. మీరు పర్సనల్ గా ఫిజికల్ గా రంగారెడ్డిది నేనే డిటెక్ట్ చేశారు. కానీ మిగతా కేసులు మీరు అసిస్టెంట్ గా ఉన్నారు. ఇది కాకుండా మీరు ఇండివిజువల్ గా వెళ్ళి మంచి కేసు అని చెప్పగలరా? మంచి కేసులు ఇప్పుడు సార్ మీరు అది ఆలోచించండి. సిఐడిలో మీకు ఇన్స్పెక్టర్గా ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది 81లో. అప్పుడు సిఐడినా ఇన్స్పెక్టర్గా, అప్పుడు ల్యాండ్ ఆర్డర్ హెడ్ కానిస్టేబుల్ వినండి. అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నాకు ఎన్నిసార్లు అంటే 8 సార్లు రివర్షన్ ఇచ్చారు, 8 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. ఈ 83 బ్యాచ్లో నేనే ఫస్ట్ మెన్ అవుట్ ఆఫ్ సీనియర్లో. ఎందుకు రివర్షన్ ఎందుకు ఇచ్చారు? ఇది సర్వీస్ కంటిన్యూ కాకూడదు అని.
కావాలని. ఎందుకనంటే వీళ్ళు నేను ఎస్సీ క్యాండిడేట్ను, నేను ఎవరిని అంటే మర్యాద ఉంటేనే మర్యాద లేకపోతే నాకు ఒక రకమైనటువంటి కసి ఉండేది. నేను ఎస్ఐ నుంచి రివర్షన్కి వెళ్ళేవారు, హెడ్ కానిస్టేబుల్ రివర్స్కి వెళ్ళేవారు. ఎస్ఐలా ఇన్స్పెక్టర్లా 8 రివర్షన్లు 8 ప్రమోషన్ నాకు తెలియకుండానే. నేను అనుకుంటున్నా మంచిగా ఉన్నాయని నా సర్వీస్ అంతా కండెమ్ చేశారు. ఎందుకంటే కులం అని చెప్పేసి అందరికంటే క్లెవర్గా ఉండకూడదు, ఎవరిని అడిగేవాడిని కాదు కదా. ఇప్పుడు నేను ఈ లోకల్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు, పనిష్మెంట్ మీద వస్తారు అక్కడికి. వీళ్లకు గవర్నమెంట్ లెవెల్లో ఇక్కడ సిఐడి అనగానే పనిష్మెంట్ వాళ్ళు వస్తారనేది అప్పుడు వార్త ఉండదు. వాస్తవం వాళ్లకు గవర్నమెంట్ లెవెల్లో కూడా రిపోర్ట్లు రాయనికి రావు. ఎంత వీళ్ళు పెత్తందారి కట్టే చలాయింపే. అక్కడ రాయాలంటే చాలా స్క్రూటినీ జరుగుతుంది, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, 5 ఉంటారు, గవర్నమెంట్కి అప్పుడు రిపోర్ట్ వెళ్తుంది. అది చాలా కష్టం. ఇప్పుడు ఈ 5లో వీళ్ళంతా ఏంటంటే నేను LLB చదివిన, MA చేసిన, ఇవన్నీ పాస్ కాలేదు కానీ జర్నలిజం చేసిన ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రాములు బాగా రాస్తాడు కదా, ఆయన దగ్గర అప్పుడే అర్థమైపోతాయి కదా. నీవు ఇంట్లో ఎన్నో కేసు మీటింగ్లు అంతా దుబ్బులు పడేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రిటైర్ అయి ఉంటారు, వీడు లంగ కూడా మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటారు వాళ్ళు. అందరు నన్ను మెచ్చుకునేవాళ్ళు. అప్పుడు మనం కరప్షన్కు పోయేవాళ్ళం కాదు. దాని విషయం లోపల ఏం చేసినారు, నన్ను యాంటీ కరప్షన్ కూడా వేశారు. యాంటీ కరప్షన్ కేసు వేయించారు నా మీద. ఇటని వీళ్ళంతా కలిసి. అంటే డిఏ కేసా? నేను ఏసీబీ కేసు కూడా నా మీద పడింది. అంటే ఎవరి మాట వినను. ఎందుకనంటే ఒక కేసు ఇప్పుడు వచ్చింది మైండ్. ఇందారెడ్డి హోమ్ మినిస్టర్, అర్జున హరాస్మెంట్, ఇది అట్రాసిటీ కేసులు, ల్యాండ్ అంతా లాక్కున్నారు వెలిమెల నియర్ పటంచెరు. ఈ పోలీసు వాళ్ళు దాంట్లో చాలామంది అంత లీడర్లే ఉన్నారు. అది టీడీపీ గవర్నమెంటు. ఈ ఇన్సిడెంట్లన్నీ టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయండి. మొత్తం అర్జన్స్ మీద ఆల్మోస్ట్ 100% టీడీపీ రిజంలోనే జరిగింది. అక్కడ అయిపోయినప్పుడు ఏమైపోయిందంటే ఈ కేసు ఇచ్చారు. దాంట్లో తెలుసా, అసైన్డ్ భూములు అంటారు, పరంబోకు భూములన్నీ జబర్దస్త్ చేసుకుని ల్యాండ్ లార్డ్స్, మా దొరలు కూడా ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, ఐజీలు డీజీలు ఉన్నారు ఆ పొలంలో. అయితే నన్ను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వేసిన తర్వాత అప్పుడు దొర ఉన్నట్టున్నాడు ఐజీ. వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశాను, ఉన్నట్టు రిపోర్ట్ చేసిన. ఒక డిఎస్పీని, వాళ్ళ పేరు చెప్పకూడదు, ఉన్నారు వాళ్ళ బతికి, ఒక ఇన్స్పెక్టర్ అక్యూజ్డ్గా, వీళ్ళకు పోలీసులకు హెల్ప్ చేశారు, డీజీలకు ఐజీలకు కొన్నారు. 100 ఎకరాలు గవర్నమెంట్ అంతా ఆక్యుపై చేశారు. ద్రాక్ష తోటలు, అరటి తోటలు ఇవన్నీ పెట్టారు. అన్నీ వివరించి అన్నీ బాగా రాసిన తర్వాత కేసు కట్టేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశాం. నేనే డిటెక్ట్ చేసిన తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత అది నా ఎవిడెన్స్ వచ్చింది సెషన్స్ కోర్టులో. అప్పుడు వీళ్ళందరూ నన్ను సంపన్నిగా తయారయ్యారు. వీడు సిఐడోడు వెహికల్ పంపంటే వెహికల్ పంపాడు. నేనేమో లాకు భయపడే పోలీస్ ఆఫీసర్ని, పోకపోతే వాడు మళ్ళీ అరెస్ట్ వారెంట్ నా మీదనే చేస్తాడు, నేను కంప్లైనెంట్. అయితే నేను పోయిన తర్వాత ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత అక్కడనే వచ్చి కోర్టు ముందరనే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళంతా. ఈయన ఏమైపోయిందంటే అరెస్ట్ వారెంట్ ఈయన ఇంట్లో, హోమ్ మినిస్టర్ ఇంట్లోనే 4 ఉన్నారు అసలు అక్యూజ్డ్ అని చెప్పేసి మళ్ళీ అర్జెన్సీని కొట్టిండ్రు. వీళ్ళు కొట్టి గుంజుకున్నారు పొలాలన్నీ చాలా. కొట్టిన తర్వాత నేను అరెస్ట్ వారెంట్ తీసుకుని 11 గంటల రాత్రి ఇంద్రారెడ్డి ఇంటికి పోయిన. ఆయన దెన్ హీ వాజ్ హోమ్ మినిస్టర్. అయినాక అంతకుముందు కూడా ఆయన ఫోన్ చేశాడు నాకు. అంటే నేను వాళ్ళని అరెస్ట్ చేయకముందే నాకు ఫోన్ చేశారు. చేస్తే ఆయన అంతా నా ఇష్టం అంతా తీసుకున్నాడు. ఇక్కడ హరీశ్వర్ రెడ్డి, మా పరిగి వీళ్ళంతా ఇంద్రారెడ్డి వీళ్ళంతా బాగా తెలుసు. ఎట్లా వాడు స్వయంగా కలిస్తే ఏమైనా చేయొచ్చేమో, కానీ ఇవ్వడని చెప్తే అసలే చేయడు అని ఆయనకు తెలిస్తే నన్ను పిలిపించిండు ఆడికి సెక్రటరియట్. నేను రాలేను సార్ అన్న. ఎందుకు రాలేవా? లేదు సార్, మా డీజీ గారు పర్మిషన్ పొమ్మంటే వస్తాను సార్ అన్నాడు. అప్పుడు దొరనేమి ఉన్నట్టున్నాడు. అయితే ఆయన మీద చెప్పా. దొర నాకేం చెప్పడు. నేను ఒకవేళ ఎవరో చెప్పినట్టున్నారు, చెప్తే పో అంటానంటే, సార్ కేసు ఆయన మీదే నాకు కేసు ఇచ్చారు,
నన్ను పోమంటారు ఏం సార్, మీరు ఏమైనా చెప్పుకోండి. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు, ఇంట్లో ఏదైనా చేయి సాయం అని చెప్పి నన్ను పిలుస్తున్నాడు. నేను ఇట్లా పోతాను సార్, మీరు మెయిన్ కేసులన్నీ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు వస్తుంటేనేమో ఇది చేస్తారు, అది ఇది చెప్పేసి. అయితే నేను పోలేదు. పోయిన తర్వాత నీ సంగతి అంతా పోతే మంచిగా మర్యాద చేయాలి, ఇంట్లోకి పోయినా మర్యాద ఇచ్చాడు, మంచిగా తినేది ఇది అని కూడా అన్నాడు. నువ్వు మా ఆవులు ఆయనకు మంచి అలవాటు ఉన్నది, కౌగలించుకొని నెత్తిపెట్టి అన్న మంచిగా పిలుస్తాడు. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే కదా, కొంచెం సోషల్ మనిషి. పిలిచిన తర్వాత వారంట్లు ఇచ్చిన, నువ్వు తెలిసి కూడా ఇట్లా చేయకే, నేను హోమ్ మినిస్టర్ను, నువ్వు తెలిసి కూడా ఇట్లా చేయకే. ఎట్లా చేస్తాను, అరెస్ట్ అయినా ఇప్పుడు వచ్చిండ్రు, అక్యూజ్డ్ ఉన్నారు, నీ ఇంట్లోనే ఉన్నారు, మరి ఇట్లా అంటే ఎంత చెప్పి ఇంటలేడు. అప్పుడు రుద్దం ప్రభాకర్ రెడ్డి డీజీ, ఐజీ, ఎడిషనల్ డీజీ ప్రభాకర్ రెడ్డి కదా, ప్రభాకర్ రుద్దం. ఆయన ఇడుస్తలేడు, 3 గంటల రాత్రి అయిపోయింది, వదలడు. నేనేమి హోమ్ మినిస్టరు, నన్ను నా పదవి వీకేతామంటే నీవు ఇట్లా చేయి, నాకు ఒక్క సాయం చేయి, నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, నువ్వు మొదలు నాకు నేను రాకుండా నన్ను ఉంటే బాగుండేది, నేను వచ్చేసిన. నేను ఇప్పుడు నా సబార్డినేట్స్ లుచ్చగాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 4-5 ఉన్నా నా ఎంబడి, ఆయన ఇంటికంటే ఇంకా ఎక్కువ మందిని తీసుకొని పోయినా వాళ్ళంతా చెప్తారు కదా, ఉన్నారు సార్ ఆయన అది చేసిన అంటే. సార్కి ఫోన్ చేసిన 1 గంట రాత్రి చేస్తే, సార్ ఇట్లా అంటున్నాడు సార్, మరి నేనేం చెప్తా రాములు, నీ ఇష్టం అన్నాడు. ఆయన ఏమంటున్నాడు, సార్ రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తుంటున్నాడు, తప్పకుండా చేస్తున్నాడు అని. అది నీ ఇష్టం, ఒకవేళ వాళ్ళు ప్రొడ్యూస్ కాకపోతే విల్ బి పిలుస్తాడు అంటారు, సస్పెన్షన్, నువ్వేం చూసుకుంటూ నీ ఓన్ అకార్డ్ యూ కెన్ డూ, గో హెడ్ అన్నాడు. నేను వదిలిపెట్టేసాను, అదొక్కటి వదిలిపెట్టేసి నేను చక్కగా సెషన్స్ కోర్టుకు పోయిన సంగారెడ్డి, ఆయన పంపించాడు, వాళ్ళని అది చేసినాం. ఇది అయినాక ట్రయల్ జరిగినాక నా ఎవిడెన్స్, అప్పుడు వీళ్ళంతా అది అయిపోయింది కదా, మమ్మల్ని అంతా అది చేసిండు ఇది చేసిండు అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నన్ను సంపనికి తయారు చేసి. అప్పుడు ఎవరు డిఎస్పీ ఉన్నారంటున్నారు ఎక్కడ ఆ కేసులో డిఎస్పీ, వాళ్ళ పేరు చెప్పొద్దు, ఇప్పుడు అన్ని పేర్లు చెప్పారు కదా. వద్దు లేని పొంది అంతా వాళ్ళే, మళ్ళీ ఎందుకు పగ, ఇప్పటికి బతుకున్నారు వాళ్ళు. సరే, ఆ కేసు తర్వాత ఇంకా మాకు గుర్తుండిపోయిన కేసు ఉన్నాయి, అది కూడా డిటెక్ట్ చేశాను, దాంట్లో కూడా అది చేశాను. ఇంకా అంటే సిఐడిలో ఎప్పుడు మీరు రిటైర్ అయ్యారు? సిఐడి నుంచి కాలేదు, నేను మళ్ళీ లోకల్ పోలీస్ పోయినా కదా. ఎక్కడ? మన చిక్కడపల్లి నుంచి, ట్రాఫిక్ నుంచి. చిక్కడపల్లి ట్రాఫిక్ నుంచి రిటైర్డ్ అయినా. చిక్కడపల్లి ట్రాఫిక్ డిఎస్పీగా, ఎడిషనల్ అది సిఐగా అయినా. అచ్చా, డిఎస్పీ రివర్షన్ వచ్చారా? రివర్షన్ ఇచ్చా, అన్ని రివర్షన్లే. నాది డిఎస్పీ 202 ప్లేస్మెంట్, అక్కడ నుంచి ఇచ్చారు. అయితే నేను యాక్చువల్గా చెప్పాలంటే నాకు అన్ని అడ్డం పెట్టేశారు. ఏసీబీ కేసు, దాంట్లో కూడా ఏసీబీ కేసు ఇంపార్టెంట్. అది కూడా ఒక రైల్వే ఆఫీసర్ బిడ్డను రేపు చేశారు గుండగులు కలిసి తిరుమలగిరిలో చేసి, ఆమెను చంపి రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇన్ బిట్వీన్ రైల్వే ట్రాక్ కింద పండబెట్టారు. ఆ మర్డర్ కేసు నాకు ఎంటర్ చేస్తారు వీళ్ళు, అంత గవర్నమెంట్ నుంచే. చేసిన తర్వాత నేను కాదనేది లేదు, కాదనేవాడిని కాదు. అయితే అక్కడ పోయిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ చేయాలి కదా. ఆ రైల్వే వాళ్ళను, రైల్వే నిలయం పోయి ఒక రిక్విజేషన్ ఇచ్చి, నేను ఒక ట్రయల్ చేయాలా, మీరు గూడ్స్ బండి అయినా ఏదైనా ఆ మనిషి మీదకి వెళ్ళి పోవాలి. ఆ మనిషి ఎవరు కాదు, నేనే పండుకున్నా ఆ ట్రాక్ మీద, గూడ్స్ బండి వెళ్ళిపోతుంది, పోయింది ఆమెకి వెళ్ళి, ఏమీ తలగదు. అది ట్రాక్ కింద రైలు కింద పడి చచ్చిపోయిన అనేటటువంటి దాని మీద దాన్ని కేసు కట్టారు. అంత మొత్తం అయిపోయిందండి. మొత్తం అయిపోయిన తర్వాత కేసు డిటెక్ట్ చేశాను, అందరిని పెట్టాను. అందులో 6 మంది వాళ్ళు చంపినోళ్ళు, అమ్మాయిని చంపినోళ్ళు బాంబే పరారైపోయారు. ఆ కేసు లోపల ఏమైపోయింది, ఒక్కడిని అప్రూవర్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి కదా, అప్రూవర్గా తీసుకున్నారంటే మా బావ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తాడు, ఒక అప్రూవర్ తల్లి అది నర్సుగా పనిచేస్తుంది. ఆయన ఏదేదో ఉన్నదంట, ఆ నర్సు ఏడుస్తున్నది, రాములు కొంచెం ఏంటయ్యా చూడు అన్నట్టు మా బావ చెప్పాడు. నాకు మనసులో పెట్టుకున్నా, వీడిని అప్రూవర్గా చేసుకున్నాలని. ఉన్న తర్వాత వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నా కాళ్ళు ముక్కి నువ్వు ఎంత అంటే అంత ఇస్తా సార్ అన్నాడు. నా మోడస్ ఆపరెండి డిఫరెంట్. ఈ కేసులో సక్సెస్ కావడానికే ఆ మోడస్ ఆపరెండే నన్ను దెబ్బతీసింది. అయితే ఎవడన్నా వస్తారు పోలీస్ ఆఫీసర్ అంటే మొదలే డబ్బు ఇస్తాం, అది ఇస్తామని కాళ్ళు పట్టుకుంటారండి. కాళ్ళు పట్టుకునేటప్పుడు నేనేమిందంటే వాడు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు. చూడరా నాకు సార్ వినండి, నేను 1 లక్ష కంటే ఎక్కువ లక్షలైతేనే నేను తీసుకుంటా, సాయం చేస్తాను, నీవు ఉన్నది ఉన్నట్టు చెప్పు అని చెప్పేసి ఈ మాట సపరండి అంతో అనేవారికి అన్ని కేసులు అనేవాడిని, నా కాలు మొక్కిన అందరిని అనేవాడిని. అయితే వాడు ఏం చేసిండు,
ఒకసారి చెప్పండి, అదేమో ఆయన అప్రూవ్గా తీసుకున్నారు. తీసుకుంటే వాడు ఏమిచ్చాడు, బాంబే నుంచి వస్తున్నారు, నేను ఆఫీస్లో ఉన్నా, డీజీ ఆఫీస్లో. 6 గంటలకు రండి సార్ మీరు. వాడు అక్కడ న్యూ సిటీ హాస్పిటల్ అని ఉంటుండే ప్యారడైజ్ కాడ, అండా పనిచేస్తుండేవాడు ఏదో సమ్ టెక్నీషియన్గా. అయితే వాని పేరు ఏదో ఉన్నది, సాల్మన్ సమ్ పేరు. ఓకే. అయితే వాడు రమ్మన్నాడు. రమ్మంటే నేను పోయినా, అన్నిటి కదా సార్, నేను ఇట్లా నా బటన్ సిస్టమ్ బ్రీఫ్ కేసు ఇట్లా అన్నా. ఇట్లా అనే వరకు ఆయన ఫైల్ కింద ఉన్నది, మీద ఇంకా వేరే కేసులు ఉన్నాయి, ఇట్లా తేనీకు పోతున్నా. సార్ డబ్బులు తెచ్చినా. అరే డబ్బులు తెచ్చినావు, ఇంత జల్దీ డబ్బులు తెచ్చినావు అని, అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుందిరా అని నేను లేదు ఉండను, పెట్టుకో ఉండను. అది ఇట్లా తీస్తున్నా. వాళ్ళంతా ఏసీబీలో తేరిపోయినరు, ఏసీబీలో అంతా చెప్తారు కదా వాళ్ళు, అంత ట్రిక్స్ అన్నీ చెప్తారు. చెప్పే వరకు వాడు ఏం చేసిండు, దన్నుమని ఇట్లా లేపంగానే ఇంత ఖర్చులో అన్ని ₹1 నోట్లు, అవి ఇవి ₹5 నోట్లు, ఇంత పెద్ద కట్టిండు. కట్టి దానికి అంత పౌడర్ ఏమో చేస్తారు కదా, అది తెచ్చేసి ఇట్లా తెరవగానే నా బ్రీఫ్ కేసు కొన మీద పెట్టిండు. ఆ కట్ట చూడంగానే నాకు కోపం వచ్చేసింది, వాడిని గల్ల పట్టుకున్నా. ఇక ఉంటలేడు, ఉరుకుతున్నాడు వాడు, నేను గుంజుతున్నా, ఇది చేస్తున్నా. నేను ఇప్పుడు కన్సల్టెన్స్ రూమ్ నెంబర్ 3 నేను ఇట్లా ఉన్నా, వాడేమో బయట ఉన్నాడు, నేను ఇట్లా ఇది గల్లబట్టినా. అక్కడ యాంటీ కరప్షన్ వాళ్ళు అక్కడికి నిలబడ్డారు. వాడు సమాజ అడిషనల్ ఎస్పీ అయింది అనుకుంటాను, వాళ్ళ పేరు వస్తలేదు ఇప్పుడు. అయితే నా చేయి పట్టుకుని అయిపోయా, ఊఆర్యూ అని యాంటీ కరప్షన్. నేను కూడా కుప్పగూలిపోయినా చచ్చిపోయేటట్టు అయిపోయింది. ఇప్పుడు నాకు తెలియదు, నేను కరప్షన్లో ఉన్న వ్యక్తిని కాదు, అందరిని తిట్టేవాడిని. నేనే కరప్షన్ కింద అయిపోయినా, చేసిండ్రా నన్ను ఈ ముండా కొడుకు, మా బావది ఎఫెక్ట్ అయిపోయారా నాకు అని అనుకొని కింద పడిపోయినా. 1 గంట వరకు నేను స్ప్రో రాలేదట, ఇంజక్షన్లు ముందు వేసారు. ఏసీబీలో అప్పటికైనా న్యాయం చేసిండ్రు. నాకేమీ పాజిటివ్ ఏమీ వెళ్ళలేదు, ముట్టలేదు. వాడిని పట్టుకున్నది వాళ్ళు కూడా చూసుకున్నట్టున్నారు. అంత అయిపోయిన తర్వాత అరెస్ట్ అన్నారు. అప్పుడు అరెస్ట్ అంటేనంటే తీసుకుపోయారు, అంటే మన ఓన్ బెయిల్ మీదనే వదిలిపెడతారు. ఎప్పుడో మా ఇల్లు పనులు అంతా ఎప్పుడో చేసుకున్నారంటే వాళ్ళు, మనకు తెలియదు. ఉన్న తర్వాత పేపర్లు గిట్ట ఇస్తే నేను ఐ విల్ కమిట్ సూసైడ్ అని అప్పుడు ప్రసాదరావు డీజీ ఉన్నాడు యాంటీ కరప్షన్, ఆయనకు చెప్పేశాను, సార్ ఇది చాలా అన్యాయం, ఒక్కవేళ నేను తప్పు చేసిన నన్ను పిలిచి అడగాల, నాకు ఎప్పుడు జరగలేదు కదా, నన్ను అడగాల. నేను ఒకవేళ నేను నా మాట సపరేండి, ఇది సేమ్, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవడు ఇవ్వకూడదని చెప్పేసి నేను ఉన్నావు. దీన్ని పట్టుకొని నా వీక్నెస్ని పట్టుకొని ఈ విధంగా జరిగింది సార్, అట్లా ఇట్లా. నేను ఆయన కాళ్ళు కూడా మొక్కిన, నన్ను పేపర్కి ఇవ్వకండి అంటే పేపర్కి ఇవ్వలేదు, ఇంట్లో వదిలిపెట్టి. సార్ మా వాళ్ళంతా, మా అమ్మ ఒక్కటే కొడుకును, మా అమ్మ చచ్చిపోతుంది ఇట్లా చేసిండని. నిజాయితీ గలటువంటి మా తల్లి, బీదైనా ఆమె ఇట్లాంటి పని ఆమె నచ్చదు, దేవునికి మొక్కుతుంది ఆమె ఎల్లకాలం. మీరు ఇంటికి కూడా పోయి మీరంతా ప్రాపర్టీస్ గురించి చూసా, నీ ఇంట్లో ఏమున్నది అన్నీ చూసినాంలే అన్నాడు. ఆయన అన్నాడు. ఉన్న తర్వాత ఇక అట్లనే నేను ఐ వాజ్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. అయిపోయిన తర్వాత కేసు అయిపోయిన తర్వాత అప్పుడు ఎవ్వరు ఇవ్వలేదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాయం చేసి నా పేరు ఏదో మార్చి రామ్లు అనేది పెట్టిండ్రు, కానీ అసెంబ్లీ క్వశ్చన్ రైజ్ అయింది. ఫస్ట్ గెస్టెడ్ ఆఫీసర్ సిఐడి నుంచి అరెస్ట్ అయినని నేనే, ఇది ఆ కేసులో కూడా. అప్పుడు ఆ కేసు కూడా అక్సెప్ట్ చేశారు, అంత రెడీ. నేను ఆ కేసు నేను సస్పెండ్ కాకపోతే ఆ కేసు డిటెక్ట్ అవుతుంది. ఎంతమంది అందులో పోతుండ్రు, ఇంతవరకు డిటెక్ట్ కాలే ఆ కేసు. సార్ అంటే మీరు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కి వచ్చి డిఎస్పీగా వెళ్ళి మళ్ళీ రివర్స్ సిఏగా రిటైర్ అయిపోయారు. మళ్ళీ ఇది రెట్రాస్పెక్టివ్ 2000 ఇచ్చారు కదా, సిఏగా రిటైర్ అయ్యారు. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా మీకు, డిపార్ట్మెంట్లోకి ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళకి మీరు చూసిన కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నీ ఉన్నాయి, పరువు, ప్రతిష్ట, మీ కుటుంబం కానీ, లేదా మీకు ఒక గుర్తింపు ఇచ్చిన డిపార్ట్మెంట్లోకి రమ్మంటారా? వస్తే ఏ విధంగా సర్వీస్ చేయాలి? అబ్బా రావాలి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ది పౌండ్ స్టోన్ ఆఫ్ ది రియాలిటీ. అర్థమైందా? నీతి గల్లవాళ్ళు, నిజాయితీ గల్లవాళ్ళు ఉండాలి. ఒక్కడన్నా ఇప్పుడు నేను 100 కేసులు నేను చేయలేదు. క్యాస్ట్ వెరిఫికేషన్స్లో డాక్టర్లను ఎంతోమందిని లోపల చేశాను, ఇంజనీర్లను చేశాను. ఇంకో కేసు నోటబుల్ కేసు, సబ్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేశాను, ఎస్ఐని. సార్ ఇది చెప్పండి, తర్వాత మనం పార్ట్ 2 అంటాం. ఇప్పుడు ఫైనల్గా వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి? మంచి చెప్తున్నా కదా సార్, మంచి నిజాయితీతో ఉండాలా. వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, పోలీసు వాళ్ళు మంచి వాళ్ళే బ్రతకనికి. ఇక్కడ చూడండి ఒకటి చెప్తాను,
కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి ఉండేవాళ్ళంతా వీకర్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప ఎవరు ఉండరు. ఫ్రమ్ ది లెవెల్ ఆఫ్ ది సబ్ ఇన్స్పెక్టర్ అప్పర్ హ్యాండ్ అది హై కాస్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు పెద్దంత సిస్టమే ఉంటుంది, అంత ఫ్యూడల్ యాక్టివ్ ఇచ్చేసే ఉంటుంది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడంటే మీరు ఇంతకుముందు అన్నారు ఆరితారే, వాడేంటారు వాడు ఈ విధంగా మాట్లాడతారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటారు, ఉండాలి కదా. ఇప్పుడు పోలీస్ అంటే 5 అక్షరాలు 6 అక్షరాలు ఉన్నాయి పోలీసులో, వాటిని ఎవరైనా అమలు చేస్తారా? చేయరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్టిగేషన్, మీది కూడా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, క్రైమే చేస్తారు మీరు వెళ్ళి పోయి ఇది ఏమైంది అని ఒక పోలీసుని మీరు అడగండి, పోయా నీకెందుకు, ఆ యాటిట్యూడ్ ఉండకూడదు. ఈ హ్యాస్ టు గివ్ ఆన్సర్ ప్రాపర్లీ టు ది పర్సన్. అది గొప్పతనం కదా సార్. ఇవ్వరు పోలీసు వాళ్లకు. నేను చెప్తున్న ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ సైకాలజీ, దే ఆర్ మెయింటైనింగ్ క్రుయాలిటీ టువర్డ్స్ ది వీకర్ సెక్షన్స్ అంతే. చాలా మట్టుకు నిజాయితీ ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు చాలా. ఇప్పుడు మోహంతి ఉన్నాడు, వీళ్ళంతా పవర్ఫుల్. ఆయననే నా రిటైర్మెంట్ నాకు చాలా ఫోటోలు ఉన్నాయి చూడండి, ఏకే ఖాన్, వీళ్ళంతా. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రాములు గారు. ఇందులోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంతమంది చెడు వ్యక్తులు ఎదురైనా నీతికి నిజాయితీకి నిలువుటద్దులా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ప్యాషన్గా పనిచేసిన వాళ్ళు డిపార్ట్మెంట్ రండి అంటూ రాములు గారు చెప్తున్నారు. ఇది ఈ వారం రాములు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే.